ఆదరణ నీవే ప్రభువా, ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. అనుదినము నీ కృపయే సాలు, అనుక్షణము నీకే మా స్తుతులు. అనుదినము నీ కృపయే సాలు, అనుక్షణము నీకే మా స్తుతులు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. ఆపత్కాలములో సహాయకుడవు, అందరినీ ప్రేమించే యేసునాథుడవు. ఆపత్కాలములో సహాయకుడవు నీవే, అందరినీ ప్రేమించే యేసునాథుడవు. ఆశ్రయదుర్గము నీవే, ఆనంద తైలము నీవే. ఆశ్రయదుర్గము నీవే, ఆనంద తైలము నీవే. ఐశ్వర్యము నీవే, మా ఘనతయు నీవే. ఐశ్వర్యము నీవే, మా ఘనతయు నీవే. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. నీ యందు భయభక్తులు గలవారి ఎడలం దయచూపుచున్నావు తరతరముల వరకు. నీ యందు భయభక్తులు గలవారి ఎడలం దయచూపుచున్నావు తరతరముల వరకు. నీ యందు భయభక్తులు కలిగి జీవించే పిల్లలు దేవా, నీ యందు భయభక్తులు కలిగి జీవించే పిల్లలు దేవా. నీరు కట్టు తోటములే బహుగా ఫలింతురు, నీరు కట్టు తోటములే బహుగా ఫలింతురు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. తొట్టిల్లా నీయముగా మా పాదములను, నీవే మాకు తోడై మా త్రోవకు వెలుగై. తొట్టిల్లా నీయముగా మా పాదములను, నీవే మాకు తోడై మా త్రోవకు వెలుగై. కాపాడుచున్నావు దేవా, కను పాపవలెనే ప్రభువా. కాపాడుచున్నావు దేవా, కను పాపవలెనే ప్రభువా. కడవరకు విడువకును నడిపించుము మమ్ము, కడవరకు విడువకును నడిపించుము మమ్ము. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. గడసిన దినములన్నీ యుగనముగను మమ్ము, కన్నా బిడ్డల మదియు కాపాడిన దేవం. గడసిన దినములన్నీ యుగనముగను మమ్ము,
కన్నా బిడ్డల మనియు కాపాడిన దేవుడు అపవాదిని ఎదిరించే దేవుడు శక్తిని మాకివ్వుమయ్య ప్రభువా అపవాదిని ఎదిరించే దేవా శక్తిని మాకివ్వుమయ్య ప్రభువా దీనులము దీవించి కాపాడుము దేవం దీనులము దీవించి కాపాడుము దేవం ఆశీర్వదించుము దేవా ఆదరణ నీవే ప్రభువా అనుదినము నీ కృపయే చాలు అనుక్షణము నీకే మస్తుతులు ఆశీర్వదించుము దేవా ఆదరణ నీవే ప్రభువా ఎగిరిపోయే ఆవిరి వంటిది నా ప్రాణం నీటిలోన తేలిపోయే ఉదక వంటిది నా జీవం మరణముతోనే నా ఈ భవనం నువ్వు లేకుంటే బ్రతుకే దివిరం ఆహారం నీవైతే నా యేసు ప్రభువా ఆహారం నీవైతే నా యేసు ప్రభువా నిన్ను విడువ నాగేమి కొదువా వరమున దేవా వరమున నీవా శరణము కోరితిని కరుణను వేడితిని నీ కరుణను వేడితిని అడవిలోన
పక్షి వంటిది నా బ్రతుకు. అందరూ ఉన్నా ఎవరు లేని ఏకాకినైతిని కడవరకు. గమ్యము లేని నా ఈ పయనం వెలుగును చూడని చీకటి కవనం. ఆశ నీవైతే నా యేసు ప్రభువా, ఆశ నీవైతే నా యేసు ప్రభువా. తుది శ్వాస నీలోనే నన్ను విడువనీవా. వరముల దేవా వరముల నీవా శరణము కోరితిని. కరుణను వేడితిని నీ కరుణను వేడితిని. వరముల దేవా వరముల నీవా శరణము కోరితిని. కరుణను వేడితిని నీ కరుణను వేడితిని. హల్లెలూయా. దేవుడికి వందనాలు, మీ అందరికి నా వందనాలు. మేము ఈ కూడికాయ ఎందుకు ఏర్పరచుకున్నామంటే మా అమ్మ మా కోసం ఎంత కష్టపడిందో అందరికీ తెలియాలని మేము ఈ కూడిక ఏర్పాటు చేసుకున్నాం. మొదటగా ఈ కూడిక జరుపుకోవటానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు. ఇంకా మా అమ్మ గురించి చెప్పాలంటే మా అమ్మ మా కోసం ఎంతో కష్టపడి మమ్మల్ని పెంచింది. మా తండ్రి లేకపోయినా ఇప్పటికి మా తండ్రి చనిపోయి 25 సంవత్సరాలు తండ్రి మాకు లేకపోయినా కానీ తండ్రి ప్రేమ మాకు అందిస్తూ మా కోసం ఎంతో కష్టపడి, నేను కష్టపడ్డా కానీ నా పిల్లలు బాధపడకూడదు అని ఎంతో కష్టపడి మమ్మల్ని ఏ లోటు లేకుండా పెంచింది. ఇంకా కొంతమంది అయితే తల్లులు అనుకోవచ్చు, తల్లి కానీ తండ్రి కానీ అనుకోవచ్చు, వికలాంగుల పిల్లలు కదా, నాకు అండగా ఎవరు లేరు, నాకు సహాయం ఎవరు లేరు, ఎలా పెంచాలి అనుకుంటారు. కానీ మా తల్లి అలా అనుకోకుండా మా కోసం ఎంతో కష్టపడి మమ్మల్ని పెంచింది. చాలామంది కూడా అన్నారు, ఈ వికలాంగుల పిల్లల్ని నువ్వు అండ లేకుండా ఎలా సాకుతావు, హాస్టల్లో వేయి అన్నప్పటికి కూడా మా తల్లి అన్నది కదా, నేను ఎంత పడైనా నా పిల్లల్ని పెంచుకుంటా కానీ నా పిల్లల్ని నా నుండి నేను దూరం చేసుకోనని చెప్పి ఎంతో ప్రేమగా మమ్మల్ని పెంచింది. ఏ లోటు అనేది మాకు లేకుండా చేసింది. తండ్రి ప్రేమను కూడా మాకు అందించింది. ఇటు బంధువులు కావచ్చు, బయట వారు కావచ్చు, పిల్లలకి ఏం చేసింది, పిల్లలకి ఏం సంపాదించింది అని అనుకోవచ్చు. కానీ మా తల్లి మా కోసం ఎంత కష్టపడిందో మాకు తెలుసు, ఎంత బాధపడిందో మాకు తెలుసు. కాబట్టి మేము మా తల్లికి మేమేం చేయలేము. మా మనసులో ఉంది బాధ, మాకు ఎంత కష్టపడుతుంది, ఎంత బాధపడుతుంది. మేము మా తల్లికి మేము ఏ సహాయం చేయలేకపోతున్నాం అని మేము బాధపడుతున్నాం. కానీ ఏం చేయలేని స్థితి మాకుంది.
కానీ ఇది ఇట్లా అన్నా సన్మానిస్తే కొంచెం అన్నా సంతోషించింది అని మాకు ఆలోచన వచ్చింది. కాబట్టి ఇలాగన్నా సంతోష పెట్టాలి అని మేము ఈ గుడికి ఏర్పరచుకున్నాము. ఇంకా మా తల్లి మా కోసం చాలా కష్టపడింది. అయితే ఇలాంటి తల్లిని మాకు ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. నిజంగా ఈ తల్లి కడుపులో పుట్టడం మా అదృష్టం. చాలామంది అయితే అనుకుంటారు కూడా ఎలా పెంచాలి, వీళ్ళు నాకు భారంగా ఉన్నారు అనుకుంటారు. కానీ మా తల్లి మమ్మల్ని అలా అనుకోకుండా తను కష్టపడ్డ మమ్మల్ని ప్రేమగా పెంచింది. తన కష్టం ఇతరులకు తెలియకపోవచ్చు, బంధువులకు తెలియకపోవచ్చు. మా తల్లి ఎంత కష్టపడిందో మాకు తెలుసు. కాబట్టి చాలామంది కూడా అన్నారు, పిల్లలకి ఏం చేసిందో, బాగలేని పిల్లలకి అంతా మనవడు మనవరాలు అని అనుకుంటుంది. కానీ రేపు చేసుకోలేని పిల్లలు ఉన్నారు, వాళ్ళు నేను లేనప్పుడు ఎలా బతుకుతారు అని ఆలోచించకుండా అంతా వాళ్ళకే పెడుతుంది అనే మాటలు కూడా మేము విన్నాం. కానీ మా తల్లి మా కోసం ఎంత కష్టపడిందో మాకు తెలుసు. కాబట్టి ఇది ఆ మాటలు అన్న వారికి మా తల్లి గురించి మేము తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ గుడికి ఏర్పరచుకున్నాము. ఇంకా మేము మా కుటుంబం మొత్తం మేము దేవుళ్ళు ఎదగాలని ఆశపడుతున్నాం. ఇంకా ఈ గుడికైతే వాక్యానుసారంగా పాటలతో ఎంతో ఆర్భాటంగా సంతోషంగా జరిగింది. ఈ సంతోషాన్ని మాకు అందించిన దేవుడికి ఎంతో కృతజ్ఞతలు. మేము ఆశపడ్డాం, ఎన్నో రోజులు వాయిదాలు కూడా పడ్డాయి. అనుకూలమైన సమయం దొరక, వానాకాలం కాబట్టి అనుకూల సమయం దొరకలేదు. మేము ఎంతో భయపడ్డాం. ఇది జరుగుతుందో లేదో అన్న భయం ఉంది, చేయాలన్న ఆశ ఉంది. నిజంగా మా తల్లిని మేము సన్మానించాలి, కొంచెం అన్నా సంతోష పెట్టాలి అన్న ఆశ కోరిక మాలో ఉంది. కాబట్టి మా ఆశ దేవుడు తీర్చాడు. మంచి వాతావరణం కూడా మాకు దయ చూశాడు. సంఘస్థులు కూడా అనేక మంది వచ్చి సంతోషించారు. సంఘస్థులకి వందనాలు చెల్లించుకుంటూ ఇంకా మేము దేవుని ప్రేమలో దేవుని అంటు కట్టి జీవించాలని మా గురించి ప్రార్థన చేయండి. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు పేట ఈ యొక్క సన్మాన కూడికు ఇచ్చేసిన బంధుమిత్రులకు, సంఘ బిడ్డలకు, ముఖ్యంగా దైవజనులకు వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. ప్రత్యేకంగా ఈ సందర్భాన్ని బట్టి నా తల్లి గురించి మాట్లాడటకు నేను ఎంతగానో సంతోషిస్తూ ఉంటున్నాను. మా తల్లి మా కొరకు ఎంతగానో కష్టపడి ఉన్నదని నేను గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే నాకు తెలిసిన కాడి నుంచి మా తల్లి మా కొరకు ఎంతగానో కష్టపడి ఉన్నదని నేను గమనించాను. ఎందుకంటే ఎన్నోసార్లు నా తల్లి అనుభవిస్తున్న కష్టాలు నేను కళ్ళారా చూసి ఆమె శ్రమలో సహాయపడలేకపోతూ ఉంటున్నానే
ఇంత కష్టము అనుభవిస్తూ ఉంటున్నది మా తల్లి మా కొరకు అని నేను ఎంతగానో బాధపడిన సందర్భాలు. ఇటువంటి తల్లి కడుపున కుమారునిగా పుట్టినందుకు నేను ఎంతగానో సంతోషించిన సందర్భాలు అనేకములు ఉంటున్నవి. ఎందుకంటే ఈ లోకంలో చూసినట్లయితే చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలను అంత బాగా చూసుకొని తల్లిదండ్రులను కూడా చూస్తూ ఉంటున్నాం. పనుల మీద వెళుతూ ఆ పిల్లలను సరిగా పెంచకుండా వారు తింటున్నారా తినట్లేదా, వారు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళుతూ ఉంటున్నారు అనే విషయాలు కూడా పట్టించుకోకుండా వారిని వదిలేసి వారి పనులేదో వారు చూసుకుంటున్న తల్లిదండ్రులు ఉంటున్నారు. అయినను నా కుటుంబంలో నాకు తండ్రి లేకపోయినను మా తల్లి మా కొరకు ఎంతగానో కష్టపడి పోరాడి ఎవరు ఎన్ని చెప్పినా మమ్మలను దూరం చేసుకోకుండా కష్టపడి పెంచడానికైనా ఇష్టపడి ఉన్నది. కానీ మమ్మల్ని వదులుకోవటానికి కానీ దూరం చేసుకోవటానికి కానీ ఏమాత్రము ఇష్టపడలేదు. కొన్ని సందర్భాల్లో ఆమెకు ఈ లోకంలో అనేక ప్రోత్సాహాలు వచ్చినను తన సుఖమును చూసుకోకుండా మా పిల్లలను కష్టపడి పెంచాలి, వారిని ప్రయోజకులుగా చేయాలి, వారు ఉన్నతమైన స్థితిలో పెంచాలి అని కాకపోయినా ఎవరికి తగ్గి జీవించకూడదు, ఎవరికన్నా నా పిల్లలు తక్కువగా ఉండకూడదు అన్న విధంగా మమ్మను మా తల్లి పెంచిందని మేము చెబుతూ ఉంటున్నాం. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలు కొన్ని విషయాల్లో సహాయం చేయవారు చాలామంది ఉంటున్నారు. ఇంటి పనుల్లో కానీ బయట పనుల్లో కానీ సహాయం చేసినను పిల్లలను గద్దిస్తూ కొడుతూ వారిని విచ్చలవిడిగా మాట్లాడుతూ వారిని ఏమాత్రము గౌరవించకుండా వారిని భయపెడుతూ వారిని ఒక హీనంగా పెంచే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అయినా కానీ మా తల్లి కుటుంబ పనిలో కానీ బయట పని కానీ ఏ చిన్న పని కూడా పడలేని బలహీనులమైన మమ్మను ఎంతగానో పోషించింది, కష్టపడి పోషించింది. చిన్న పని కూడా సహాయం చేయలేకపోయినాను మమ్మను అంతగా పెంచింది. కోప్పడకుండా తిట్టకుండా ఏమాత్రము నొప్పించకుండా మమ్మను ఇంతగా పెంచి పెద్దవారిని చేసిన మా తల్లిని గురించి మా తల్లి గురించి ఈ విధంగా చెప్పడానికి దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దేవుణ్ణి నేను స్తుతిస్తూ ఉంటున్నాను. అనేకులు అమ్మను ప్రోత్సహించారంట, అమ్మకి చెప్పారంట అనాథ హాస్టల్లో ఏమని కూడా చెప్పి ఉన్నాను. మమ్మను హాస్టల్లో వేయటానికైనా ఇష్టపడకుండా మమ్మను తన దగ్గరే ఉంచుకొని ఎందుకు ఏ పనికి అవసరానికి రాకపోయినా ఏ పనిలో నాకు సహాయం చేయకపోయినా పర్వాలేదు,
నా పిల్లలు నా కళ్ళ ముందు ఉండాలి, నా పిల్లలను నేను చూసుకోవాలి, ఏమాత్రము దూరము చేసుకోకూడదు అని నా తల్లి మమ్మను ఇంత పెంచిన ఆ తల్లికి మేము రుణపడి ఉన్నాం. చాలాసార్లు కొంచెము హెల్ప్ అయినా చేయలేకపోతూ ఉంటున్నామే అని బాధపడి ఉన్నాం. ఎందుకంటే కొన్నిసార్లు కాలు బెనికిన సందర్భాల్లో కానీ చేయి బెనికిన సందర్భంలో కానీ ఆ పరిస్థితుల్లో కూడా, ఆ నడవలేని పరిస్థితుల్లో కూడా కనీసం షాపుకి వెళ్ళి తెచ్చేవారు ఆ సమయంలో లేకపోయినా నా పరిస్థితి చూస్తున్నారు కదయ్యా, నేను షాపుకి వెళ్ళలేను అని సాకులు చెప్పి తప్పించుకోవడానికి కానీ అలా చెప్పడానికి కానీ ఆ బాధను చెప్పడానికి కూడా నా తల్లి ఇష్టపడలేదు. కానీ ఆ పరిస్థితుల్లో కూడా తానే షాప్కి వెళ్ళి సరుకులు తెచ్చి మమ్మను పస్తులు పడుకోబెట్టకుండా ఆ పరిస్థితుల్లో కూడా ఆ రెస్ట్ తీసుకోవాలి, కదలకూడదమ్మా అని డాక్టర్లు చెప్పినను మా కొరకు మమ్మను పస్తు పడుకోవటం మా తల్లికి ఇష్టం లేక కష్టపడుకుంటూ వెళ్ళి వంట చేసి మాకు పెట్టి మమ్మను మా ఆకలి తీర్చిన సందర్భాలు ఉంటున్నాయి. ఆ పరిస్థితుల్లో కూడా కనీసం నీళ్లు తీసుకోవటానికి కూడా వెళ్ళలేని స్థితిలో ఆ నీళ్లు కూడా మా తల్లిని అడిగి తీసుకునే స్థితి మాది. ఆ స్థితిలో కూడా మా తల్లి మాకు అన్నీ అందిస్తూ అన్నీ సమృద్ధిగా ఇచ్చి ఏమాత్రము లోటు లేకుండా మమ్మను పెంచిన మా తల్లికి ఏమి చేయలేకపోతూ ఉంటున్నామే అని చాలా బాధపడ్డాను. అయితే ఈ యొక్క ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాల్లో ఉన్న వాక్యాన్ని అనేకసార్లు చదివినాం. తల్లిదండ్రులను గౌరవించాలి, అది దేవుని ఆజ్ఞ అని తెలిసినను ఈ విధంగా సన్మానించవచ్చు అని అంత ఐడియా మాకు లేదు. ఆయనను మా మామయ్య ఈ కార్యక్రమము తన తల్లిదండ్రులకు చేసి వారిని సన్మానించినప్పుడు ఈ విధంగా నా తల్లికి మేము ఎందుకు చేయకూడదు, మా తల్లి అంతకంటే కష్టపడింది కదా, భర్త సపోర్ట్ లేకపోయినా కానీ మేము సహాయము చేసే పరిస్థితి లేకపోయినా కానీ కనీసం మమ్మల్ని హాస్టల్లో వేయటానికైనా ఇష్టపడకుండా తన కళ్ళ ముందే ఉంచి మమ్మల్ని ఇంతవారిని చేసిన మా తల్లికి ఈ విధమైన కార్యక్రమం చేసి కొంతైనా సంతోషం పెట్టవచ్చు కదా అని ఈ యొక్క కోరికను నేను మా మామయ్య చేసిన ఆ యొక్క సన్మాన కార్యక్రమాన్ని చూసి ఇది నేను కూడా చేయాలి, ఇది దేవుని ప్రణాళిక, ఈ విధంగా మా మామయ్య ద్వారా నా తల్లికి సన్మానం చేయలేకపోతున్నానే, సహాయం చేయలేకపోతున్నానే, నా తల్లికి నేనేం చేయగలను అని బాధపడుతున్న నాకు ఈ మార్గాన్ని మా మామయ్య ద్వారా చూపించున్నాడని నేను గ్రహించి దేవునికి స్తుతులు చెల్లించి ప్రార్థన పూర్వకంగా ఈ కూడికను ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అయినను
ఈ యొక్క నెల వర్ష వర్ష వర్షం పడే కాలాలు కాబట్టి ఈ కార్యక్రమం ఇంత జయప్రదంగా అనుకున్న విధంగా జరుగుతుందో లేదో అని భయపడి ఉన్నాం. వాతావరణం అనుకూలిస్తుందో లేదో, చక్కని వాతావరణాన్ని దయచేయి ప్రభువా అని అడగటానికి కూడా అర్హత లేదు. ఈ యొక్క కాలము వర్షాకాలము, ఇది దేవుడు ఏర్పాటు చేసిన కాలాలు కాబట్టి నీ కాలాలను మార్చండి ప్రభువా అని ప్రభువుని అడగలేము. అయితే ప్రభువా నీ చిత్తమైతే మీరు చూపించిన ఈ మార్గాన్ని చేసిన తల్లికి సన్మానం చేయుటకు నీ చిత్తమైతే చక్కని వాతావరణాన్ని ఇచ్చి ఈ కార్యక్రమం విజయవంతంగా చేయమని ప్రార్థించినప్పుడు ఈ విధంగా వాతావరణాన్ని తన చిత్తానుసారంగా అనుకూలపరిచి నా తల్లికి కొంచెమైనా ఈ విధంగా రుణము తీర్చుకునే అవకాశాన్ని, సంతోషపెట్టే అవకాశాన్ని కలిగించిన దేవుడికి స్తోత్రాలు. ఇదే కాదు కానీ ఈ కార్యక్రమం జరిగించడానికి మరో కారణం ఏంటంటే నా తల్లి గురించి అనేకులు ఈ పిల్లలకు ఆమె ఏం చేసింది అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. నా తల్లి ఈ విధంగా చెప్పుకొని బాధపడి ఉన్నది. కాబట్టి నా తల్లి గొప్పతనము, నా తల్లి మా కొరకు ఎంత చేసిందో తెలియటం కొరకు ఈ యొక్క కూడికను కూడా ఏర్పాటు చేయటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి అనుకున్న దానికంటే విజయవంతంగా జరిపించిన ఈ కూడికను బట్టి దేవుని మహింపరుస్తూ దేవుడికి వందనాలు తెలియజేసుకుంటూ మరొకసారి కూడి వచ్చిన బంధుమిత్రులకు, దైవజనులకు వందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ సన్మాన కార్యక్రమానికి వచ్చిన సంఘస్థులందరికీ, అలాగే కుటుంబ సభ్యులకి, బంధువులకి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నా పేరు షాలిం రాజు. నేను రాజగోపాల్ తమ్ముడిని. ప్రజెంట్ బెంగళూరులో ఉన్నాను. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను రాలేకపోయాను. యాక్చువల్గా నేను అక్కడ ఉండాల్సింది, కానీ మీకు కొన్ని పరిస్థితులలో వీలు కుదరక నేను రాలేకపోయాను. అయితే అక్క గురించి కొన్ని మాటలు నేను కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. మా కుటుంబంలో యలమంది గారి కుటుంబం, మా కుటుంబం అందరిలో కల్లా కూడా ఎక్కువ కష్టపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే రాజప్ప. అంటే చాలామంది కష్టపడ్డారు, వాళ్ళందరిలో ఎక్కువ శాతం అంటే మొన్న ఈ మధ్య కాలంలో మా ఇంటి దగ్గర చాగుల దగ్గర కూడా ఇలాంటి మీటింగ్ జరగడం జరిగింది. అప్పుడు మా పేరెంట్స్ గురించి కూడా మేము మాట్లాడాము. అంటే వాళ్ళకంటే ఎక్కువగా కూడా కష్టపడిందని నేను చెప్పాలి అక్క. ఎందుకంటే అక్క ఫస్ట్ నుంచి ఎటువంటి కష్టం గుండా వెళ్ళింది అని అనేది చూసినప్పుడు ఎంతో బాధ్యతగా కష్టపడి పనిచేసింది అక్క. ఇంట్లో ఎలాంటి సపోర్ట్ లేకపోయినప్పటికీ కూడా, ఈ రోజుల్లో హస్బెండ్స్ సపోర్ట్స్ ఉంటే కూడా భార్యలు అంతగా కష్టపడుతున్నట్టుగా చూడలేకపోతున్నాము. కానీ అక్కకి ఎటువంటి సపోర్ట్ లేదు. ఇంట్లో కొంచెం అనారోగ్యంతో కూడిన పిల్లలు అయినప్పటికీ కూడా ఇంట్లో పని చేయాలి, మళ్ళీ బయట పని చేయాలి. కాబట్టి ఆమె ఒంట్లో ఆరోగ్యం బాగాలేదు. అయినప్పటికీ కూడా ఆమె ఎంతో కష్టపడి దేవుని మీద భారం వేసి, ఆమెకు ఓపికన్నా లేకపోయినా, ఆరోగ్యం సహకరించినా సహకరించకపోయినా, నా పిల్లలే నా ప్రపంచం అన్నట్టుగా ఆమె కష్టపడిన తీరు అనేది చాలా గొప్పది. ఈరోజు ఇటువంటి కార్యక్రమం జరగడం అనేది ఈ సన్మానానికి పూర్తిగా అర్హురాలు అక్క. చెప్పాలంటే దేవుడే కనపరిచారు, అందులో అనుమానం ఏమీ లేదు.
అంటే నన్ను కనపరిచేవారు నేను కనపరుస్తానని చెప్పి దేవుడు చెప్పారు కాబట్టి దేవుడు అక్కకి ఇచ్చిన బాధ్యతలు కష్టపడి పనిచేశారు కాబట్టి ఆ బాధ్యతలు విస్మరించకుండా ఆమె ఎంతో త్యాగంతో కూడిన పరిచర్య తన కుటుంబం కోసం చేశారు, చేస్తూనే ఉన్నారు ఈ రోజుకి కూడా. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తికి ఇటువంటి కార్యక్రమం జరగడం అనేది నిజంగా సంతోషించాల్సిన విషయం. మా కుటుంబంలో డెఫినెట్గా ఈ సన్మానానికి పాత్రురాలు అక్క, అందులో అనుమానం ఏమీ లేదు. కాబట్టి అక్కకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అక్క, దేవుడు మీ కష్టాన్ని, మీ త్యాగాన్ని దేవుడు చూశాడు కాబట్టి దేవుడు ఈరోజు గుర్తించి ఈ సన్మానానికి పాత్రురాలుగా మిమ్మల్ని ఎంచారు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందుని బట్టి సంతోషించండి. అలాగే దేవునికి నమ్మకంగా మిగిలిన సంవత్సరాలు కూడా కృతజ్ఞత కలిగి జీవించి ఆయన నామాన్ని మహింపరిచే విధంగా ప్రయాసపడండి. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. పాస్టర్ గారికి, పాస్టమ్ గారికి, వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు. సంఘస్థులకు వందనాలు. ఈ ప్రోగ్రాం చక్కగా జరిగి దేవుని నామం మహింపరచబడాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా ఆదాంకి, సునీతికి, కుటుంబ సభ్యులు ఆయన యొక్క అడుగుజాడల్లో నడిచారు కానీ కుమారులు మాత్రం దారి తప్పిపోయారు, లోకాశల్లో పడిపోయారు. తండ్రికి యొక్క ఆశలను నెరవేర్చలేని యొక్క మార్గాల్లో నడిచే విధంగా ఉన్న యొక్క కుటుంబంలో ఎలమంద తాత అప్పుడు కనీసం కరెంటు కూడా లేని యొక్క పరిస్థితిలో ఒక యాప చెట్టు కింద గోని పట్ట వేసుకొని అక్కడ ఉన్న యొక్క పిల్లలను పిలుచుకొని ఒక కిరోసిన బుడ్డి వెలిగించి దేవుని యొక్క వాక్యం చెప్తూ, దేవుని యొక్క పాటలు పాడుతూ, నిజంగా నాకు ఒక తెలిసినాక మా గ్రామానికి దేవుని యొక్క సువార్తను అందించిన యొక్క కుటుంబం ఏదైనా ఉందంటే అది ఎలమంద తాతగారి యొక్క కుటుంబమే. కానీ తన యొక్క ఆశను నెరవేర్చలేని యొక్క కుమారులు లేనప్పుడు కూడా అనేక సార్లు నేను ఫోన్లో చూసినప్పుడు ఆదాం గారు ఈరోజు మన చర్చిలో ఈ కూడికున్నది, స్త్రీల కూడికున్నది, ఫలానా సమయంలో యవనస్తుల కూడికుంది, సాయంకాలం ఇట్లా కూడుకున్నదని చెప్పని ఆ ఫోన్లో మెసేజ్లో పెట్టేటప్పుడు నేను చూసి చాలా ఆనందపడ్డాను. దగ్గరగా ఈ కుటుంబానికి నాకు కనీసం ఒక 20 సంవత్సరాలు గ్యాప్ వచ్చేసింది. అంతకుముందు మేము కలిసి ఉంటుండేది, తరచూ కలుస్తూ ఉండేది, మాట్లాడుతూ ఉండేది. ఆ క్రమంలోనే నాకు శ్యామబాబు గారు కూడా పరిచయం అయ్యారు. అభిషేకం ద్వారా శ్యామబాబు గారు పరిచయం అయ్యారు. వారి కుటుంబం కూడా మాకు చాలా ఆత్మీయతగా మా కుటుంబాన్ని గురించి ప్రతి మంగళవారం వచ్చి మా గృహంలో ఆ గుడిమల్కాపూర్ ప్రాంతంలో పరిచర్య చేస్తూ ఉండేది. అయితే పిల్లలు అవిటివారైనప్పుడు కూడా నిజంగా తల్లి ప్రేమ ఎలాంటిదంటే నిజంగా ఇలాంటి యొక్క బిడ్డలను చూసి ఇంకొక తల్లి అయితే ఇప్పుడే అని చెప్పింది, ఒక మాట చెప్పింది, నేనున్న యొక్క దానికి నా అందసందాలకి దీనికి కాపురం చేయగలదని చెప్పని అనేక మంది అనుకున్నారు. కానీ అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం అనుకున్నది. వ్యర్థమైన వాటి కోసం వేగిలి పడుతున్నారు. బిడ్డల కోసం కష్టపడి తండ్రి లేనప్పుడు కూడా నిజంగా వాక్యం సెలవుస్తుంది, ఒకరిని తల్లి వారిని ఆదరించిన దానికంటే కూడా నేను నిన్ను ఎక్కువగా ఆదరిస్తానని చెప్పని దేవుడు తన పక్షంలో మంచి హృదయం కలుగజేసి కష్టపడి నేను వీరికి పరిచయం అయినప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా చిన్న చిన్న రేకుల చెట్లు, చిన్న చిన్న గుడిసెలో వేసుకుని ఉండేది. కానీ నేను 2 నెలల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఇక్కడ గుర్తుపట్టలేని ఆ స్థితిలో అయిపోయాను. బిడ్డలను బ్రతికించటమే కానా కష్టమైన యొక్క ఈ యొక్క ఏమంటారు ఈ రోజుల్లో బిడ్డలను బతికించడమే కాదు, బిడ్డలకి ఒక మంచి మార్గం చూపించాలని చెప్పని గృహాన్ని కూడా నిర్మించుకున్నదంటే ఆమె దేవుని ఎడలో ఉన్న యొక్క భయభక్తులతోటి, శక్తి చేత, బలం చేత కాదు, దేవుని యొక్క కృప చేత నిధిలను కూడా వాళ్ళని ఆశీర్వదిస్తున్నట్టుగా
యెషయా గ్రంథం కూడా ఒక మాట చెప్తారు. ఏమని చెప్తారంటే అక్కడ అక్కడ ఒక మాట ఏమని ఉంటుందంటే, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడుతూ ఆదరణ లేక ఉన్నదానా, ఎలాగా ఆదరణ లేక ఉన్నదానా అంటూ అక్కడ చక్కని మాట, ఒక మాట రాయబడి ఉంది. నేను నీలాంజనములతో నేను నీ కట్టడలను కట్టెదను అన్నాడు. హల్లెలూయా. నేను నీలాంజనములతో నీ కట్టడలను కట్టెదను అంటాడు. అనేకమైన మంచి మంచి కుటుంబాలు కూడా ఈ మహానగరంలో గృహాన్ని నిర్మించగలిగిన యొక్క పరిస్థితిలో నిజంగా ఆ యొక్క తల్లి బిడ్డల కోసం ఎంత కష్టపడదు. ఇప్పుడే చెప్పింది, నేను ఒకనొక పనికి పోయినప్పుడు ఉదయం నుంచి సాయంత్రం కూడా నాకు అన్నము లేకుండా కూడా నేను ఆ పని చేసేయగలని. అలాంటి ఒక్కరోజు కాదు, ఎన్నో సంవత్సరాలు గడిపి ఉన్నదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకనొక సమయంలో కర్పి పెట్టినప్పుడు నెలల తడబడి భోజనాలు లేని పరిస్థితిలో నాకంటూ నేను కూడా మైదీపట్నం నుంచి ఇక్కడికి వచ్చి షూటింగ్లు జరిగే కానించి అన్నాలు తీసుకొచ్చింది, అది తిని బ్రతికిన రోజులు. అలాంటి సమయంలో కూడా తల్లి బిడ్డల కోసం ఎంత కష్టపడుతుందో నాకు తెలుసు. నేను ఒకటి ఆనందిస్తాను, యలమందు తాతగారు చేసిన యొక్క ప్రార్థన, యలమందు తాతగారు చేసిన యొక్క త్యాగము కుమారులు నెరవేర్చినప్పుడు కూడా, నెరవేర్చకపోయిన కూడా మనములో ఆయన యొక్క అడుగుజాడల్లో నడుస్తూ, దేవుని యొక్క భయభక్తుల్లో నడుస్తూ, నేను ఏమి చేయలేను కదని యొక్క చేతగాని స్థలంలో కూర్చోకుండా అన్ని అవయవాలు ఉన్నవాడు కూడా ఏమి చేయలేని స్థితిలో ఉంటే, ఏమి అవయవాలు సహకరించిన యొక్క సమయంలో కూడా దేవుని యొక్క సేవ చేస్తూ దేవుని యొక్క సేవకునిగా నిలబడాక ఆయన ధైర్యానికి నేను ఎంతగానో కృతజ్ఞుడై ఉన్నాను. హల్లెలూయా. నిజంగా దేవుడు అందుకే అక్కడ ఏమంటున్నాడంటే, నేను నీలాంజనములతో నేను నీ కట్టడాలను కట్టెదను, నీలములతో నేను నీ పునాదులను వేసేదను, మాణిక్యములతో నీ సరిహద్దులను నేను ఏర్పాటు చేసుకున్నాను. నిజంగా వీళ్ళు ఒకవేళ ఈ గృహాన్ని కట్టుకున్నట్టుకు ఎంతో శ్రమపడి ఇటుక ఇసుక సిమెంట్తో కట్టి ఉన్నారేగానే దేవుని యొక్క మహాకృపను బట్టి నీలాంజనములతో నీలములతో ఈ గృహాన్ని వారికి కట్టి ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఏ ఆదరవు లేనప్పుడు కూడా దేవుడు తన ఎడల కృపను చూపి అన్నిటిని కూడా సమకూర్చి బిడ్డలను పోషించుకుంటూ బిడ్డలకు కావాల్సిన భవిష్యత్తుని కూడా ఆమె తీర్చిదిద్దిందంటే ఎంత శ్రమపడి ఉంటుందో చూడండి. ఒకానొక సమయంలో 60-70 మందిని పెట్టి పని చేయించుకుంటే అంత స్తోమత ఉన్న నేనే ఈ మహానగరంలో ఒక చిన్న ఇల్లు నేను సంపాదించుకోలేకపోయాను. కానీ తల్లి తన యొక్క ఆకలితోటి ఈ పునాదులు వేసినదని చెప్పని నేను అనుకుంటున్నాను. తన కన్నీటితోటి ఈ యొక్క గోడలను తడిపి ఉంటుందని నేను అనుకుంటున్నాను. నిజంగా తన యొక్క ఆ వేదన ఏదైతే ఉన్నదో ఆ వేదన దేవుడికి ఆశీర్వాదకరంగా ఈ గృహానికి నిజంగా నిర్మించుటకు కృపను అనుగ్రహించాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి సమయంలో ఆ దేవాది దేవుడు ఈ గృహానికి చేస్తున్న యొక్క మేలును బట్టి నిజంగా నేను ఎంతగానో సంతోషించాను. నిన్న సహోదరుడు ఫోన్ చేశాడు, అన్నయ్య ఇట్లా అమ్మకు మేము సన్మానం చేస్తున్నాం అని చెప్పానంటే నిజంగా నేను ఎంతో సంతోషించాను. ఈ ఆలోచన మాకెందుకు రాలేకపోయింది. ఆ మాట వినంగానే నా తల్లికి కూడా నేను చేస్తే బాగుంది అనుకుంటే నా తల్లి చనిపోయింది. నేను ఎంత కోరుకున్నాను, నా తల్లి చనిపోయింది. నిజంగా తల్లిని తండ్రిని సన్మానించడం నిజంగా ఎంతో ఆశీర్వాదంగా ఈ భూమి మీద దీర్ఘాయుషుడుగానే ఉంటావు అని చెప్పిన దేవుని యొక్క వాక్యం చూపిస్తుంది. నేను ఇంతగా తాతగారి గురించి కూడా ఎందుకు చెప్తున్నానంటే ఆనాడు ఆయన చేసిన యొక్క సేవలకు గుర్తుగా ఆ కుటుంబంలో వెదిగిన యొక్క ఆ మహావృక్షానికి వెదిగిన యొక్క ప్రతి కొమ్మలు కూడా ఎలా వర్తిల్లుతున్నాయి, ఎలా ఫలించి ఉన్నాయి అంటే నీ నామమే పాడదనని ఒక క్యాసెట్ 2020లో 2000 సంవత్సరంలో స్థాపించడానికి వారి యొక్క మనవడగా పుట్టిన యొక్క యాకోబు గారు 8 పాటలు రచించిన తర్వాత దానికి నిర్మాతగా తన యొక్క మనవడు అభిషేకం దానికి నిర్మాతగా ఉంటాం. వీటన్నిటిని కూడా రాయటానికి దేవుడు శక్తి ఇచ్చినప్పుడు కూడా ధనం పెట్టడానికి ఒకవేళ అభిషేకానికి శక్తి ఇచ్చినప్పుడు కూడా
దాన్ని ఎలా కొనసాగించాలో తెలియని పరిస్థితిలో మాకు ఒక నిజంగా మార్గం చూపే వ్యక్తిగా శ్యాంబాబు గారు నేనున్నానని చెప్పని, అది ఎలా చేయాలో తెలియని పరిస్థితిలో శ్యాంబాబు గారు దానికి సంబంధించిన ప్రతిదీ కూడా రికార్డింగ్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, స్టూడియో కానీ, ఇవన్నీ కూడా ఎంతగానో శ్రమపడి ఎవరిని ఎన్నుకున్నాడంటే, ఆ రోజు ఆ సీడీలో పాటలు పాడటానికి ఎవరినెవరిని ఎన్నుకున్నారంటే, ఒకరిని ఎడిటింగ్ చేసే మేస్త్రిని, ఒకరిని వేలుదారి చేసి పని చేసే మేస్త్రిని, ఒకరిని టైల్ చేసే మేస్త్రిని, ఇద్దరు స్త్రీలను అయితే అనాథాశ్రయం నుంచి తీసుకొచ్చి ఆ యొక్క క్యాసెట్ సీట్కు నిజంగా శ్యాంబాబు గారు ఎంతో కృషి చేశారు. 2 నెలలు మేము దాని గురించి ఎంతగానో ప్రయాసపడి సీడీ చేసిన తర్వాత, అసలు సీడీ చేసినంతసేపు కూడా అది ఒక విధంగా సంతోషంగా ఉన్నది, కానీ అంతగా మించిన యొక్క ఆనందం నాకు కలిగజేసింది ఏంటంటే, శ్యాంబాబు గారు ఈ క్యాసెట్ని, ఈ సీడీని స్వర్గీయులైన యలమందయ్య గారికి అంకితంగా చేసినందుకు నిజంగా నా హృదయం ఎంతగానో ఉప్పొంగిపోయింది. ఆ మహావృక్షం కింద వెదిగిన ఈ కొమ్మలన్నీ కూడా ఈ రకంగా ఫలిస్తూ ఉన్నాయంటే, నిజంగా నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్పిన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ వ్యవసాయకుడు వేసుక చెట్టు కింద ఫలితున్న ఈ కొమ్మలన్నీ కూడా ఈ విధంగా దేవుని సన్నిధిలో వెతుకుతున్నాయి. ఆ యొక్క సీడీలో కూడా ఒక పాట పాడటానికి ఈ దీనుడు కూడా ఒక అవకాశం కలిగించున్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఈ ఆప్యాయత, దేవుని సన్నిధిలో ఈ యొక్క భయభక్తులు దేవుని రాకడ వరకు కూడా ఆయన సన్నిధిలో వెతుకుటకు ఈ కుటుంబానికి దేవుడు వేలలాంటి కృపను అనుగ్రహించాలని మనసారా కోరుతూ, ఈ ఆనంద సందర్భంలో చేరికూడి వచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతాస్తుతులు తెలుపుకుంటూ, ఈ సమయం నాకు ఇచ్చిన సేవకులకు సహాయకులకు నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను. హల్లెలూయా. పనికి పోతే పొద్దంతా తినలేదు, లేదు. అది ఎక్కి పాలు పోసేటప్పుడు నాకు 40 రూపాయలు, సాయంత్రం 40 రూపాయలు తీసుకుని వచ్చి నా పిల్లలకి అక్కడ మన కూతురు కూడా ఎన్ని కేజీ అందరం అంత సాగుకున్నాము. చనిపోయిన పరిస్థితి నడవలేక పరిస్థితిలో ఉన్నప్పుడు వాడు పాస్టర్ గారు కూడా పాలు తెప్పించి ఉమ్మా కళ్ళు పెట్టి గుడ్డు అన్నింటి కూడా బతికించేవాడు. అన్నం లేని స్థితి. మా జాస్యం పుట్టినప్పుడు అయితే వర్షం పడుతుంటే పక్కలు అర్థం పెట్టుకున్నాం. తండ్రి ఏమి ఎదిగారో దాంట్లో ఇంకా నాకేం చేయాలి దేవుడు, ఏం చేయాలి, ఆ స్థితిలో ఉన్నాను. నన్ను ఇంత సహాయం ఈ స్థితి పడుతున్నాను అంటే వెళ్ళి మొత్తం కూడా అట్లా చెప్పుకుంటారు. ఇట్లా కావస్తుంటే కూడా నా తర్వాత వాళ్ళంతా అబ్బాయి ఇంకా ఎన్నాళ్ళు చేస్తాం, ఎదురు వస్తుంటారు, ఇంకా ఎన్నాళ్ళు చేస్తున్నా ఎంత కొట్టుకొని ఎవరి ద్వారా సుఖపడతాను అనుకుంటే కూడా నేను ఎప్పుడు అమ్మ నన్ను తోడుతాను అనుకోవాలి. పని కాదన్నా కూడా ఇది నా శక్తి కాదు, నా బలం కాదు. నేను కూడా వేళ్ళు కూడా మంచి తిండి కూడా తినలేదు, కానీ ఇది నా తండ్రి ఇచ్చిన శక్తి నాకు. నా తండ్రి నా పిల్లలు కూడా ఎప్పుడు మా అమ్మ చేసుకోండి, మా అమ్మ చేసుకుని ఎప్పుడు అనొద్దు. మిమ్మల్ని పోషిస్తుంది దేవుడు. మీకు ఎంతో సమయం ఉంటుంది. మా అమ్మకి ఇంకా ఆరోగ్యం ఇచ్చి మమ్మల్ని పోషించే శక్తిని ఇస్తానంటే తండ్రి అది నీ గొప్పతనం అని దేవునికి మొదలుపెట్టుకోవాలని నా పిల్లలని చెప్తాను. నేను నా మనవరాలు పిల్లలందరినీ కూడా నేను చూసుకుంటున్నానంటే తల్లి లేని పిల్లలు, తండ్రి లేని పిల్లలు చూసుకుంటానంటే అన్ని విధాలు ఆయన తల్లి తండ్రి అన్నీ కూడా యజమాను మొత్తం నా కుటుంబంలో నా తండ్రి అయ్యి నా బిడ్డలందరినీ కూడా పోషించుకున్నప్పుడు నన్ను ఉన్నప్పుడు ఎన్నోసార్లు ఎంతమందికి నేను రుణపడి ఉన్నారు. నా బాకీ తీరలేదు అన్నప్పుడు నా కొడుకు అంటారు, అమ్మ అది నా బాకీ ఎందుకు అనుకుంటున్నాను. నువ్వు ఒకరికి ఎంతమంది నువ్వు పెట్టి చిత్రం ఉన్నామంటే అది ఎంతో గొప్పతనం అనుకమ్మా. నువ్వు ఎప్పుడు నేను ఎవరికి ఎంతమంది నా బాకీ తీరలేదని ఎప్పుడు అన్న అంట. ఎంతమందికి బాకీ ఉండాలి నేను కానీ ఆదాం అంటాడు, అమ్మ అట్లా అనుకోవద్దమ్మా, అది ఎంత వరం అమ్మా, నువ్వు కష్టపడి నువ్వు ముద్ద పెడతానంటే అనేవాళ్ళు. చాలా కష్టాలు పడుతున్నాను. ఇప్పుడు కూడా నాలో ఎంత బలహీనత ఉందంటే ఎక్కువ లేవలేకపోతున్నాను.
4 గంటలకు లేచి అసలు పోతున్న పనికి నేను ఏం చేయాలా అని రోజులు బాకీలు లెక్కేసుకుంటున్నాను. ఎన్ని రోజులు చేస్తే నాకు చీటీలు కట్టడానికి సరిపోతుంది, ఎన్ని ఓటీలు సరిపోతుంది. ఈ రకంగా పరిస్థితిలో నేను ఏడుతున్నాను. ఇంకా బాకీలు కూడా కొంచెం దగ్గరలో పడ్డాయి, అవన్నీ కూడా తీసి లాగిన శక్తిని ఇవ్వాలి. ఇంత పోరాడు కూడా నా బిడ్డలకి నేను అప్పులు మిగిలిచ్చి పోకూడదు, చాలా బలహీనత అయిపోయాను. అప్పులన్నీ తీసి వారి మీద ఏ భారం పెట్టుకుని ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా దేశం అయితే ఏమన్నా వీళ్ళంతా కూడా విషయాలు లేక అసలు ఏమిదో మూర్ఖుడుగా ఉన్నాడు. దేశం కొరకు ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. దేశం కూడా ఒక దారిలో ఉంటే ఏ బాధ్యత లేనట్టు ఉంటుంది అని వాడికి ఇంకెవరు ఉన్నారు, వాడిని దగ్గరికి తీసి వాడు చేసి అండలేదు. వాడికి ఒక ఆధార సూచాలని ఆశపడుతున్నాను. ఇన్ని చేసిన దేవుడు ఒక్కటి కూడా చేస్తాడని ఎదురు చూడలేదు. మీరందరూ కూడా మా కుటుంబం దేవుడు చేసిన మేలును కొరకు ఎన్నో మేలు చేస్తాడు దేవుడు. దేని గురించి అన్న సమితి చేస్తానికి ఏం చేశాడు లేదు, ఇంతకంటే ఇంకేం చేయవాడు లేని దానికి ఏ బతుకు దేవుడు ఇచ్చింది. అసలు నేను ఏ గుడిసెలో నా దేవునితో ఉండే అర్హత కూడా లేని నాకు దేవుడు ఈ అర్హత ఇచ్చాడంటే అది దేవుని గొప్పతనం అని దేవునికి ఎంతగానో రుణపడి ఉన్నాను. ఈ శక్తి దేవుడిది కాబట్టి ఎంతో నాకు చేసినప్పుడు నా పని సహాయంలోనే నాకు ఎంతో మేలు చేస్తున్నాడు దేవుడు. దేవుని వందనాలు చెల్లించుకున్నాను. దేవుడి సాక్ష్యం దీవించును గాక, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మీ అందరికీ ప్రభుత్వం చెల్లిస్తుంటున్నాను. మరి ఎందుకంటే దేవజనులు మన మధ్యలో ఉన్నారు. మరి వారికంటే మరి ఎక్కువ తెలిసిన వారనేం కాదు, కానీ దేవుని సన్నిధిలో అవకాశం ఇచ్చిందాన్ని బట్టి మరి ఒక మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని సన్నిధిలో మరి నిర్గమ కాండము 20వ అధ్యాయం 12వ వచనం చదువుకొని నేను చదువుతా. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు. దేవుడు అనుగ్రహించు ఈ దేశంలో తల్లిని తండ్రిని ఎందుకు సన్మానించాలి అంటే, దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, మనం దీర్ఘాయుష్మంతులము కావాలి అంటే, మన సంవత్సరాలు పొడిగించబడాలి దేవుని చేత అంటే, మనం తల్లిని తండ్రిని ఈ లోకంలో మనము ఈ దేశంలో కానీ తల్లిని తండ్రిని సన్మానించాలి. ఇది పిల్లలకు దేవుడిచ్చినటువంటి ఒక మంచి మంచి ధర్మం. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతగానో మరి నిజంగా సాక్ష్యం చెప్పారు. వారి సాక్ష్యం బట్టి నేను ఎంతో సంతోషిస్తుంటున్నాను. అనేక మంది తల్లిదండ్రులు అయితే మరి ఇలా ఉన్న పిల్లలు మరి వీళ్ళు ఏటికి కూడా నాకు అవసరపడారని తీసివేసినట్టుగా ఉన్నటువంటి పరిస్థితులు ఈ లోకంలో నాకైతే చాలా ఎదురైనాయి, నేను చూసిన. కానీ మరి వీళ్ళని చూస్తే నేను ఇక్కడ వచ్చినప్పుడల్లా నేను చాలా సంతోషపడతా. ఎందుకంటే ఎంత నడవడానికి రాకపోయినా ఇబ్బంది పడ్డా ఎవరో బండి మీద తీసుకెళ్ళడానికి అయ్యగారు ఏర్పాటు చేస్తారు. బైక్ పైన తీసుకెళ్ళి పంపించరండి అని అయ్యగారు పిల్లలకు యవనస్తులకు వాళ్ళకి చెప్పడం నేను చాలాసార్లు విన్నాను. అంత కాళ్ళు చేతులు అంత కరెక్ట్గా పని చేయకపోయినా మందిరానికి మాత్రం కరెక్ట్గా వాళ్ళు అటెండ్ అవుతారు. అందుని బట్టి చాలా సంతోషిస్తారు. చిన్న కోడిక జరిగిన వాళ్ళంతా కూడా వచ్చి వాళ్ళ అమ్మతో వచ్చి, వాళ్ళమ్మ రాకపోయినా అడేంసన్న గారు మరి చెల్లెలు కూడా వచ్చి వాళ్ళు దేవుణ్ణి మహిమపరచడం చాలాసార్లు చూశాను. కానీ మనం అన్ని కరెక్ట్ ఉన్నా కూడా ఏం పోతానులే, ఇప్పుడు చిన్న కోడికనే కదా, ఏం వెళ్తానులే, వచ్చే సండే వెళ్దాం, ఏం వెళ్తానులే, సన్మాన సభనంట వాళ్ళ అమ్మకి చేసుకుంటారంట, మనకెందుకులే అనేటటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. కానీ మరి ఈ రకంగా వారు ఇలా చేయడం అనేది మరి వాళ్ళ అమ్మ వాళ్ళకి ఎంత చేసిందో వారికే తెలుసు. మరి వాళ్ళ సాక్ష్యం బట్టి మరి దేవుని మహిమపరుస్తుంటున్నాను. మరి నిజంగా ఈ దేశంలో ఈ లోకంలో మరి మనము ఉంటున్నాము అంటే
మన దీర్ఘాయుష్యం మనకు పొడిగించబడాలి అంటే, మనం క్షేమంగా ఉండాలి అంటే, మనం దేవుని చేత ఆశీర్వదింపబడాలని ఉండాలని ఉంటే, మనం దేవుని చేత మేలులను పొందుకోవాలని ఉంటే, దేవుడు చెప్పినటువంటి మాట మనము వినాలి. ఆ మాట విని వాక్యానుసారంగా వాళ్ళ తల్లిగారిని సన్మానించడానికి వారు తీసుకున్నటువంటి ఈ యొక్క మంచి నిర్ణయాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభును స్తుతిస్తూ ఉంటున్నాను. ఒక తల్లి, ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఒక తల్లి భర్త చనిపోయిన తర్వాత కూతుర్ని హాస్టల్లో వేస్తారు. హాస్టల్లో వేసినప్పుడు అందరూ మంచి గవర్నమెంట్ హోదాలో ఉన్న పిల్లల వాళ్ళేమో ఫోన్ చేసినప్పుడు డబ్బులు పంపి అంటే వాళ్ళు త్వరగా పంపించారు. కోటేశ్వర లక్షాధికారులు ఉంటారు. కానీ ఈ తల్లి కూలి పని చేసుకుంటూ ఉంటుంది. కూలి పని చేస్తూ వాళ్ళ ఈమె ఏదానికైనా అవసరం పడ్డప్పుడు ఫోన్ చేస్తే టక్కున డబ్బులు పంపిస్తుందంట. ఏంటి మీ మమ్మీ ఏం చేస్తుంది? మా డాడీ మా మమ్మీ వాళ్ళు మేము ఫోన్ చేస్తే 2-3 రోజుల తర్వాత డబ్బులు పంపిస్తారు, మళ్ళీ మాకు మస్తు డబ్బు ఉంది అని అంటే మీకు మాకన్నా ఎక్కువ ఉన్నదా అన్నట్టుగా తెలుసుకోవాలని వాళ్ళు ఒకరొకరు ఎట్లుంటుంది ఈర్ష. మా డాడీ మా మమ్మీ వాళ్ళు మాకు బాగుంది, 2-3 బిల్డింగులు ఉన్నాయి, ఓహో మీకు ఒక్కటేనా చిన్నదా రేకులు ఇల్లా, ఇలాగ హాస్టల్ ఉన్న పిల్లలు కొందరు ఇట్లా హేళన చేసుకుంటూ ఉంటారు. ఆ సందర్భంలో వాళ్ళు అనేదంట, మరి మా మమ్మీ డాడీ వాళ్ళు 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత పంపిస్తారు, మీ మమ్మీ ఎమ్మడే పంపిస్తుంది, మీ మమ్మీ ఏం పని చేస్తుంది అని చెప్పి అడిగితే ఆమె అన్నదంట, మా మమ్మీ కూలికి వెళ్తుంది, రోజు డైలీ వైజ్గా కూలికి వెళ్తుంది అంటే. నిజంగానా? ఏం కాకుండా వచ్చలే అని అనుకుంటారంట. ఎందుకంటే బిడ్డకు ఇప్పించినటువంటి ఆ డ్రెస్సులు, మరి ఈమె డబ్బులు పంపించడం, టైం టు టైం పంపించడం, ఈ దాన్ని బట్టి చూస్తే బాగా ఉన్నోళ్ళే, లేనోళ్ళు అయితే ఏం పంపిస్తారు, ఉన్నోళ్ళే పంపిస్తారు అని చెప్పేసి పక్కన వాళ్ళు అనుకునేదంట. కానీ వాళ్ళు ఏమన్నారంట, మా మమ్మీ డాడీ వాళ్ళు మాకు ఇంత ఆస్తి అంతస్తులు ఉన్నా కూడా మా వాళ్ళు త్వరగా డబ్బులు పంపించారు, కానీ మీ మమ్మీ డైలీ కూలి చేసుకొని మీ మమ్మీ ఇలా పంపిస్తుందంటే నేను నిజంగా ఏంటి అదృష్టవంతురాలవి అని అన్నారంట. అంటే అలాగా మనం తల్లిదండ్రులు ఎప్పుడైతే పిల్లలను క్షేమకరంగా చూసుకుంటారో పిల్లలు కూడా తల్లిదండ్రులను క్షేమకరంగా చూసుకుంటారు. రెండు ఇరువైపులా ఉంటుంది న్యాయం. అందుకని మరి పిల్లలు వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆత్మీయ ఆకులు శరీర ఆకులు తెలియలేదు. 3:30 అని చెప్పారు, మమ్మల్ని 7 గంటల వరకు కూర్చోబెట్టారు అన్నట్టు నాకేం చూస్తున్నారు మీరు. దేవుని స్తోత్రం కలుగుతుందా. ఇంకొక గంట కూర్చున్నా ఇంకా వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు. వాళ్ళ కరెక్ట్ టైం తెలిసి మనకు తెలియదు. దేవుని స్తోత్రం కలుగుతుందా. 2 చేతులు తెచ్చుకున్న వాళ్ళు 2 చేతులు పైకి దేవుని స్తోత్రం చెప్పండి. అదే చేతులు కనపడి కానీ వాక్యం నోట్లో నుండి వచ్చే మాట వినపడలేదు. గట్టిగా చెప్పండి. అమ్మా ఇక్కడ వాళ్ళు అందరూ చెప్పారా? చెప్పండి మరలా. హల్లెలూయా అంటే ప్రభువును మహిమపరచడం, స్తుతించడం, ఆరాధించడం. ప్రాముఖ్యంగా కదా ఇల్లు అంటే ప్రత్యేకంగా మరి మనం కట్టేటువంటి బిల్డింగ్ కాదు, లేకపోతే ఏ విధమైనటువంటి భవనాలు కాదు. ఇల్లు అంటే ఒక కుటుంబం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంటమ్మా? కుటుంబం. దేవుని సన్నిధిలో మరి భార్య భర్తగా, దేవుడు ఒంటరిగా ఉన్నటువంటి వారిని మరి ఏకపరిచి ఆ యొక్క ఉన్నతమైనటువంటి కుటుంబం ద్వారా చక్కని పిల్లలను దేవుడు ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థితిలో కట్టబడిన కుటుంబమే కుటుంబం. దేవుని స్తోత్రం. అదే ఇల్లు, అదే భవనం, అదే గొప్ప ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును గాక. రాజం గారు సాక్ష్యం చెప్పారు దేవుని కృపను బట్టి. మరి దేవుని సన్నిధిలో వారి తాతగారు మరి దేవుని యొక్క మహాప్రేమను బట్టి ఇంటూరి యలమందయ్య గారు అనుకుంటా దేవుని సన్నిధిలో మరి వారు విత్తినటువంటి విత్తనాలు, చేసిన ప్రార్థన, వారు చేసిన పరిచర్య నేడు ఈ పిల్లల రూపంలో మనవుళ్ళు, మనవరాళ్ళు, ముది మనవుళ్ళు, మనవరాళ్ళు ఇంచుమించు 4వ తరమేమో ఈరోజు వారు ఉన్నారు, వారు చేశారు అనడానికి ఆ రోజు అక్కడ కట్టబడిన ఇల్లు ఈరోజు చక్కగా కనబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మేసులు కట్టిన ఇళ్ళన్నీ పడిపోతున్నారు. మరి ఎందుకు ఇల్లు కట్టాడో ఎన్ని పడిపోయినా తెలియదు, కానీ ఎన్ని టైల్స్ వేసాడో ఎన్ని ఊడిపోయినాయి. ఆనాడు ప్రభు కట్టిన ఇల్లు ఈరోజు పిల్లలుగా
పిల్లలుగా మరి చక్కగా అనేకమైన వంశవృక్షంగా ఈ రోజు నిలిచి ఉంది. దేవుని స్తోత్రం కదండి. దేవుని సన్నిధిలో యవన కాలమందు కూర్చున్న కుమారులు బలవంతుల చేతిలో బాణాలుగా ఉన్నారు, బాధించే వారిగా ఉన్నారు. దేవుని సన్నిధిలో మరి పిల్లలు దేవుని యొక్క కృపలో మరి వారు విత్తినటువంటి విత్తనం, నాటినటువంటి గొప్ప వృక్షం ఈ రోజు మరి బలంగా ఉందో బలహీనంగా ఉందో దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కృపలో వర్ధిల్లాలి. మీరు ఎంతగా ఫలించి ఎంతగా అభివృద్ధి చెందితే యేసు ప్రభు వారు అంటున్నాడు, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతారు అంటున్నాడు. ఈ రోజు వారి పిల్లలు వర్ధిల్లటం వలన ఆయన పేరు గుర్తుంది, లేకపోతే ఈ రోజు ఆయన పేరు మర్చిపోయేవాళ్ళు అనుకుంటా. దేవుని స్తోత్రం కలుగును. చాలా మంది గుర్తుండకపోవచ్చు, అందరికీ గుర్తుండాలని లేదు, చూసిన వాళ్ళు చూడని వాళ్ళు కూడా ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి మా నాన్నగారు చనిపోయి కూడా దాదాపు 15-16 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ ప్రతి సంవత్సరం కూడా జ్ఞాపకార్థ కూడికి పెడతా ఉంటాం. ఎందుకంటే ఆయన చేసిన ప్రార్థన, ఆయన బ్రతికి నీతి జీవితం అనేటువంటిది ఎవరు మర్చిపోలేదు. మేమే కాదు, పిల్లలుగా కాదు, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పటికీ చరిత్రగా చెప్పుకుంటూ ఉంటారు. అలా దేవుని కృపను బట్టి ఆయన మీదకి దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ వలన కచ్చినటువంటి యొక్క కుటుంబం, ఇంటూరి కుటుంబం, వారిలో నుండి వచ్చిన కుటుంబం దేవుడు ఆశీర్వదించి నేటి వరకు కూడా దీవించాడు. దేవుడి సన్నిధిలో అమ్మ మీరు వచ్చిన కానీ మాట్లాడుతూనే ఉన్నారు, వింటున్నారు లేదు తెలియట్లేదు, విన్నారమ్మా? వినలేదు మీరేమి. దేవుడు స్తోత్రం. మేము ఇంటూరి కుటుంబం కాదంటారేమో, దాంట్లో జాయిన్ అయ్యారు కాబట్టి మీరు కూడా అక్కడే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో పరిశుద్ధమైనటువంటి కృప చేత యవన కాలమందు కూర్చిన కుమారులు బలవంతుని చేతిలో అట్టి వారు తన అంబులు పొదిని నింపుకొని వాడు ధన్యుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అట్టి వారు అతి బలమైనటువంటి ఆ యొక్క బాణములుగా ఉన్నటువంటి వారితో బలమైన బాణాలతో అంబులు పొదిని నింపుకోవచ్చమన్నమాట. వారు తన గుమ్మములలో విరోధులతో వాదిస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతేకాకుండా దేవుని పరిశుద్ధ లేఖన భాగం సెలవిచ్చినటువంటి మాటను చూసినప్పుడు కీర్తన భాగం 115వ కీర్తనలో దేవుని సన్నిధిలో పరిశుద్ధమైనటువంటి మాట సెలవిస్తూ ఉంటున్నాడు కదా. 8వ వచనం నుంచి మరి కొంచెం క్రింద వరకు చదువుకుందాం. 9వ వచనం నుంచి ఇశ్రాయేలీయుల వారులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము వారికి కేడెము. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము వారికి కేడెము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము వారికి కేడెము. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును, ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. దేవుని స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధమైన లేఖన భాగం ఇక్కడ సెలవిస్తున్నటువంటి మాటను భక్తుడు దావీదు రాసినటువంటి కీర్తనలో పరిశుద్ధమైన మాట, మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపాతిశయమును బట్టి నీ నామమునికే మహిమయు ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. సేవకులను పరిచారకులను గొప్ప ఉన్నతమైనటువంటి ఆ యొక్క బలవంతులను లేవనెత్తినందుకు దేవునికి మనం కృతజ్ఞులము. ఇదంతా దావీదు ఒక ఉన్నతమైన స్థితిలోనికి నన్ను తీసుకొచ్చినప్పటికీ కూడా మాకు కాదు ఘనత, మాకు కాదు మహిమ, ప్రభువా నీ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును అని చెబుతూ దేవుని సన్నిధిని ఇక్కడ ఉంచున్నాడు. యెహోవా మమ్మను మరిచిపోలేదు. గట్టిగా చెప్తామండి హల్లెలూయా. ఆమేన్. యెహోవా మమ్మను మరిచిపోలేదు. నిజమే. దేవుని కృపను బట్టి నాటి నుండి నేటి వరకు కూడా మీ యొక్క కుటుంబాలను మరి మీ యొక్క ఉన్నతమైన కుటుంబాలు తరతరములుగా ఆశీర్వదించి దీవించి బలపరిచి ఉన్నాడు. యెహోవా మమ్మను మర్చిపోలేదు అనేటువంటి మాట దేవుని సన్నిధి కుటుంబ విషయంలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నది.
ఎందుకు అంటే దేవుని సన్నిధిలో మరి ఈ ప్రాంతానికి మీరు వచ్చినప్పుడు చాలా బలహీన స్థితిలో ఉన్నటువంటి వారే, దేవుని సన్నిధిలో ఏమీ లేనున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వారే, దినదినము కూలి చేసుకుని పని చేసుకునేటువంటి వారు, ఆ పని చేసుకున్న సాయంకాలం కల్లా చక్కగా త్రాగి పడుకునేవారు. అంత దేవుని స్తోత్రం కలుగుతారు. అంతేనమ్మా, చాలా భయంకరమైన పరిస్థితిలో ఉండేవారు. దేవుని సన్నిధిలో మరి ఎప్పుడన్నా కనపడి, ఏం పేరైంది, దైవానంద్ గారు, దేవానందమా, ఆదాం గారు యొక్క తండ్రి గారు లేవు, చక్కగా నడిచిన రోజులు ఎప్పుడు లేవు. ఎప్పుడు కూడా వంకర టింకర్ కదా, అలవాటు అయిందేమో ఆదాం కలుపుకుంటున్నాను. దేవుడు స్తోత్రం కలుగును కాదు. కానీ అంతలా ఉన్నా కానీ ఎక్కడ కనపడినా మాత్రం 2 చేతులు పైకి ప్రైజ్లాడ్ అనేవాడు ఆయన. అంత భయంకరమైన స్థితిలో ఉన్నాడు. పొద్దున్నే కూడా ఆయన దాంతో మొహం కడుక్కునేవాడేమో, రాత్రంతా గాడిని. అయినా కానీ దేవుడు నిజంగా ఆ బిడ్డల పట్ల చూపినటువంటి కృప ఎంతో గొప్పది. ఆమె దేవుడు బిడ్డల పట్ల చూపిన కృప ఎంతో గొప్పది. దేవుని సన్నిధిలో ఆయన గృహాధిపతిగా, యజమానుడిగా, ఒక తండ్రిగా దేవుని సన్నిధిలో ఈ కుటుంబాన్ని పరిపాలన చేసేటువంటి గొప్ప రాజుగా మరి కుటుంబాన్ని పైకి లేవనిచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దాదాపు ఒక 20 సంవత్సరాలు అయింది అనుకుంటాను అమ్మా, 25 సంవత్సరాలు. దేవుని కృపలో మరి అప్పటికి ప్రాంతం అంతా కూడా చాలా గుడిసెలతో ఉన్నది. కొండలు, లోయలు, గుట్టలు, రాళ్ళు తప్ప ఏం కనపడే కాదు. వాటి మధ్యలో ఎక్కడో చిన్న చిన్న పాకల్లా కనపడి, అవి కూడా మన ఊళ్ళో పాకలుగా దూడలు కట్టేసి పాకల్లా కనబడుతూ ఉండే. అలాగే దేవుడు ఆశీర్వదించి ఈరోజు మరి దేవుని కృపను బట్టి ఈ మాట సెలవిస్తున్నాడు, యెహోవా మమ్మను మర్చిపోలేదు. ఇది మనందరం చెప్పవలసిన మాట. ఇది అంత భయంకరమైన కరోనా వచ్చి 1,000 మందికి పైగా చనిపోతే, భయంకరమైన భూకంపాలు, వరదలు, భయంకరమైన రోగాలు, వ్యాధులు, బాధల్లో అనేక మంది చనిపోతున్నా ఈరోజు మనం చెప్పవలసింది, యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు. 2 చేతుల పైకి ఎత్తి చెప్తామండి. ఎందుకంటే చాలా బలవంతులు, కండలు తిరిగిన వీరులు, గొప్ప గొప్ప ఐశ్వర్యవంతులు, ధనవంతులు అందరూ చనిపోయారు. మరి ఊదితే పడిపోయేటువంటి బలహీనులమైన మనల్ని దేవుడు ఆశీర్వదించాడు. యెహోవా మనల్ని మర్చిపోలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి పిల్లలను కూడా మర్చిపోలేదు, వీరిని కూడా మర్చిపోలేదు. దేవుడు ఆశీర్వదించాడు, తన కృప చేత బలపరిచాడు, ధైర్యపరుస్తూ ఉంచున్నాడు. దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్కు సెలవిచ్చినటువంటి మాట మనం చూస్తున్నటువంటి స్థితిలో యెహోవా మమ్మను మరిచిపోలేదు అని చెబుతూ పరిశుద్ధ వాక్యం చూసినట్లయితే మరి 12వ వచనంలోనే ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని ఆశీర్వదించును. యెహోవా మమ్మను మా పిల్లలను వృద్ధి పొందించును, భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత నేను ఆశీర్వదించబడిన వారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఎవరిని మర్చిపోలేదు దేవుడు, ఎవరిని మర్చిపోలేదు. యెహోవా యందు భయభక్తులు గల వారిని మర్చిపోలేదు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ధనం ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, ఏది ఉన్నప్పటికీ కూడా ఎవరు దేవునిని మర్చిపోలేదో, భయభక్తులు మర్చిపోలేదో, సహవాసాన్ని మర్చిపోలేదో, ప్రార్థనా జీవితాన్ని మర్చిపోలేదో వారిని దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. వారి దేవుడు దీవించాడు. చాలా మంది అంటుకుంటారు, కష్టాలు వచ్చి బాధలు వచ్చినప్పుడు మమ్మల్ని దేవుడు మర్చిపోయాడు, లేకపోతే మాకెందుకు ఈ కష్టాలు, మా తాత పెద్ద ప్రార్థనా పరుడు, మా తండ్రి ప్రార్థనా పరుడు, దేవుని సన్నిధిలో మరి నీ పరిస్థితి ఏంటి? ఈరోజు దేవుని మీద అపనింద, దేవుని మీద వేదన, సనుగుకోవటం. దేవుని సన్నిధిలో ఇక్కడ అంటూ ఉంటున్నాడు, ఆయన అహరోను వంశస్థులను ఆశీర్వదించును, ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును,
యెహోవా యందు భయభక్తులు గల వారిని ఆశీర్వదించు. పిల్లలనేమి పెద్దలనేమి. దేవుని స్తోత్రం కలుగును గాక. అమ్మ ఈ మాట నాతో చెప్పండి. పిల్లలనేమి పెద్దలనేమి అని చెప్పండి అమ్మ. పిల్లలు భయభక్తులు కలుగుంటారు. వచ్చిన దగ్గర నుంచి వెళ్ళరే కదా, వాళ్ళకి చిన్నప్పటి నుంచి ప్రాంతం నేర్పట్లేదు, వాక్యం నేర్పట్లేదు. ఏమన్నంటే పిల్లలు కదండి అంతేనమ్మా. పెద్దోళ్ళు అయితే ముసలోళ్ళు కదండి, వాళ్ళు ఏమి ఎదుగుతారు, కూర్చోలేరు. అంటే పిల్లలు పోయారు, పెద్దోళ్ళు పోయారు. మధ్యలో వాళ్ళు ఏమో వాళ్ళ మధుడికి రక్తం కదా. ఇంకెవరికి లేవు భయభక్తులు. ఎలాగ ఆశీర్వాదం వస్తుంది, ఎలా దీవెన వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లలనేవి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఆశ్రయమై ఉన్నాడు. ఆయన మనల్ని మర్చిపోలేదు. ఎవరిని మర్చిపోలేదంటే భయభక్తులు గల వారిని మర్చిపోలేదు. ఎవరైతే క్రమము తప్పకుండా దేవుని మందిరానికి వెళుతూ దేవుని సన్నిధిలో కృతజ్ఞులుగా దేవుని యొక్క మహిమలో ఎదుగుతూ ఉంటున్నారో వారిని దేవుడు మర్చిపోలేదు. దేవుని యొక్క వాక్కు సెలవిచ్చినట్లు దేవుని యొక్క ప్రేమించినారా సింహపు పిల్లలైనను ఆఖరి కలిగి ఉంచాయేమో గాని యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏ విధమైన లోటు, ఏ విధమైన ఆకలి, ఏ విధమైన దప్పిక ఎప్పుడు కూడా దేవుడు వారికి ఇవ్వలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో అడవికి రాజు అయినటువంటి సింహం ఒక్కొక్క రోజు పిల్లల్ని వస్తుతోటి పడుకోబెడుతుందేమో గాని దేవుని యందు భయభక్తులు గల వారిని ఎప్పుడు కూడా ఆయన వస్తుతో పడుకోబెట్టడం లేదు. అలాగే దేవుడు నిజంగా తన సజీవమైన రెక్కల క్రింద ఈ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఈ కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాడు. ఈ కుటుంబాన్ని దేవుడు బలపరిచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వారినే కాదు, మనం భయభక్తులు కలిగి ఉంటే మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం భయభక్తులు కలిగి ఉంటే ఆయన మనల్ని మర్చిపోడు. మనం భయభక్తులు కలిగి ఉంటే మనం ఆకలితో ఉండం, పస్తులతో ఉండం, బలహీనతలతో ఉండం. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి కృపాసాగర్ గారు చెప్పారు, ఆయన నిజంగా మరి ఆయన చేతిలో ఒక్కొక్కసారి 60 మంది 70 మంది పనిచేసేవారు. ఈయన వీళ్ళ తమ్ముడు 2 ఫ్యామిలీ 3 ఫ్యామిలీ కలిసి పనిచేసేవారు. ఈరోజు సిటీలో వెళ్ళలేదు. అక్కడ మరి ఊర్లో ఎంత ఉందో తెలియదు కానీ దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని కృపను బట్టి మరి బలహీనమైన కుటుంబానికి దేవుడు గృహాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గృహాలు లేని వాళ్ళు అందరూ చెప్పండి అమ్మా. దేవుడు ఇస్తాడు మీకు. దేవుని స్తోత్రం కదండి. దేవుని సన్నిధిలో చక్కగా పరిశుద్ధమైన వచ్చి లేఖన భాగం చెప్పినట్టు ఇక్కడ ఒక మాట అంటున్నాడు పరిశుద్ధ వాక్యంలో. దేవుని యందు ప్రేమించారా పిల్లలు పెద్దలు అందరూ కూడా దేవుని ద్వారా ఆశీర్వదించబడినా ఇక్కడ అంటున్నాడు, భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడినవారు. ఆకాశం యెహోవా వశము, భూమి ఆయనను నరులకిచ్చి ఉన్నాడు. మృతులు మౌన స్థితిలోనికి దిగిపోవారు, యెహోవాను స్తుతించరు. ఆమేన్. ఇక్కడ వినాలమ్మా, మృతులు మౌన స్థితిలోనికి దిగిపోవారు, యెహోవాను స్తుతింపరు. ఆమేన్. అని చెప్పండి అమ్మా. మృతులు మౌన స్థితిలోనికి దిగిపోవారు, వాళ్ళ ఇళ్లలో కృతజ్ఞత కూడికలు ఉండవు. దేవుని స్తోత్రం కలుగును గాక. పుట్టినరోజు వస్తే తలుపేసుకుని శుభ్రంగా నలుగురికి వచ్చిన కేక్ 4 ముక్కలు చేసుకుని పక్కోళ్ళకి కూడా పెట్టకుండా పాస్టర్ గారిని పిలిస్తే మళ్ళీ డబ్బులు ఇవ్వాలి, మంచి శుభ్రంగా కొడుకు తినేంత మంచి అయిపోయింది. అవసరమైతే 1 కోడినో 2 కోడినో కోసుకుని తినేస్తాం. దేవుని సన్నిధి ఇక్కడ చెప్పేది ఏంటంటే దేవుని వాక్యం చక్కగా సెలవిస్తూ ఉంటున్నాడు. ఆ మృతులు మౌన స్థితిలోనికి దిగిపోవారు, యెహోవాను స్తుతించలేరంట. వారికి కనపరచలేదు, ఆరాధించలేదు. మరి మీలో ప్రతి వారం ఎంతమంది చర్చికి వెళ్తున్నారో లేదో నాకు తెలియదు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ప్రతి వారం మానకుండా వెళ్తున్నామని అన్న వాళ్ళు అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. మీ చేతులు కనపడేటట్టు చాలా మంది చేతులు కిందే ఉన్నాయి. మరి వీళ్ళందరూ సన్మానించడానికి వచ్చారు. ఏమి సన్మానిస్తారు, ఏమో మాటలకు మానేసి అని చెప్తారు, లేకపోతే రోజు కూడా భయభక్తులు కలిగి ఉండమని చెప్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఇక్కడ చక్కని మాట ఒకటి రాస్తుంది, నీకు మేలు కలుగునట్లు తల్లిని తండ్రిని సన్మానించు, అప్పుడు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. చదవండి మళ్ళీ అందరూ కూడా దాన్ని.
దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం తల్లిని తండ్రిని సన్మానించడం ఎంతో శ్రేయస్కరం. అది కూడా వాళ్ళ స్వార్థమే అనుకుంటున్నాను. మేలు కలగాలని చేస్తున్నారు వాళ్ళు. ఈ భూమి మీద ఇంకా జీవించాలని, అంతేనంటారా? ప్రజలాడు ఆమె దేవుని వాక్కు సెలవిస్తూ ఉంటున్నాడు. తన తండ్రిని బాధించి తల్లిని దూషించు వాని యొక్క కన్నులు లోయగాగలి పీకెళ్ళిపోతాయి. తన పుట్టిన దినాన్ని మర్చిపోతున్నారు. పోషించిన తల్లిని మర్చిపోతారు. నువ్వేం చేసావు, నాకేమిచ్చావు? దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా దాన్ని ఎందుకు పెట్టాడంటే, ఈరోజు పిల్లలు తన తల్లిదండ్రులు పిల్లలకు బరువైపోతూ ఉంటున్నారు, భారమైపోతూ ఉంటున్నారు. కనీసం వారికి ఒక పూట ముద్ద పెట్టలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటున్నారు. దేవుని అందు ప్రేమించినారా? ఆనాడు ఎంత వేదనతో బాధతో రెక్కలు ముక్కలుగా చేసుకుని పనిచేసి పిల్లలు పోషించారో, వారి చివరి దినాల్లో అదే రెక్కలు ముక్కలు చేసుకుని మళ్ళా ఏ గుడిసెలోనే ఉండి చెట్టు క్రింద ఉండి బాధపడవలసినటువంటి దినాలు వచ్చినాయి. అందుకే దేవుడు ముందుగా రాసి పెట్టాడు, ఆజ్ఞలలో మా ప్రాముఖ్యముగా తల్లిని తండ్రిని సన్మానించడం అంటే దేవుని అందు ప్రియపెట్టారు. ఇలాగే ఒక కూడికి పెట్టి షాల్వా కప్పు చీర పెట్టు లేకపోతే బట్టలు పెట్టు 2వ రోజు తిట్టుకోవటం కొట్టుకోవటం, అది కాదు సన్మానించడం అంటే. వారి జీవితాంతకాలము కూడా నీ తల్లి చెప్పు ఉపదేశమును జ్ఞాపకం చేసుకో, దానిని కంఠహారముగా ధరించుకో. దేవుని స్తోత్రం కలుగును గాక. అది తల్లి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమో, లేట్ అయిపోయిందని అడిగి వెళ్ళిపోయిందో, లేకపోతే నన్ను పిలుస్తారులో నేను లేకుండా ఎలాగ అవుతుంది, పెళ్లి కూతురు లేకుండా పెళ్లి అవుతుందా అన్నట్టు కిందకి వెళ్ళిపోయినట్టు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఉంటే పిలవండి అమ్మా. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో నీ జీవితాంతకాలము కూడా తల్లి మాట వినటం, తల్లి మాటకు లోబడటం, తల్లిని గౌరవించటం, తండ్రిని గౌరవించటం, దేవుని సన్నిధిలో వారికి ఉన్నతమైన సంతోషాన్ని కలిగించటం. దేవుని స్తోత్రం కలుగును గాక. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడు, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖాన్ని పుట్టిస్తూ ఉంటారు. ఈరోజు ఎంతో మంది తల్లి తండ్రులు తన పిల్లలను బట్టి రోజు ఏడ్చేటువంటి వాళ్ళు ఉన్నారు, బాధపడేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎందుకు కన్నానా అనేటువంటి వేదనతో కృంగిపోయేటువంటి వారు ఉంటున్నారు. దేవుని సన్నిధిలో దేవుని అందు ప్రేమించారా? అందుకనే ప్రభు ఒక ఆజ్ఞలలో ప్రధానమైనటువంటి ఆజ్ఞగా దాన్ని జాగ్రత్త పెట్టాడు. ఏంటి? తండ్రిని సంతోషపెట్టడం, లేకపోతే సన్మానించడం, వారిని గౌరవించడం. నీవు గౌరవించినట్లయితే, సన్మానించినట్లయితే, అమ్మా ఇటు వినండి అమ్మా, మాట విన్నట్లయితే, మాటకు లోబడినట్లయితే, వారి మాట ప్రకారం నడిచినట్లయితే, నీ యొక్క జీవిత దినములలో వారు చెప్పిన ప్రకారం నీవు నడిచినట్లయితే నీవు దీర్ఘాయుష్మంతుడు. ఆమేన్. దీర్ఘ ఆయుష్, నీకు దీర్ఘాయుష్ కలుగుతుంది. రెండవది మేలు కలుగుతుంది. ఆమేన్. ఏం కలుగుతుందమ్మా? మేలు కలుగుతుంది, ఆయుష్ కలుగుతుంది. మనందరికీ మేలు ఆయుష్ కావాలంటే తండ్రిని సన్మానించాలి. దానికంటే ఎక్కువగా సామెతల గ్రంథంలో ఒక మాట పరిశుద్ధమైనటువంటి లేఖన భాగం సెలవిస్తూ ఉంటున్నాడు. మీ దేవుని బిడ్డలారా, తల్లిని తండ్రిని గౌరవించాం, మా పరిస్థితి అయిపోయినాక మేము దీర్ఘాయుష్మంతులం అయిపోయాం అంటే కుదరదు. కానీ పరిశుద్ధ వాక్యం సెలవిస్తూ ఉంచిన మాటలు మనం చూసినట్లయితే, మరి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. ఆమేన్. ఆమేన్. ఎవరో చెప్పట్లేదు. ఆమె మనకు పనులు ఎక్కువ, కష్టాలు ఎక్కువ.
భయభక్తులు కలిగి ఉండాలంటే ఎంత కుదురుతుంది? నిజంగా దీర్ఘాయుష్ వస్తుందని ఏదో కొత్త బట్టలు కొనుక్కొచ్చాం, భోజనాలు పెట్టామండి. భయభక్తులు కలిగి ఉండాలంటే రోజు మాతోటి ఎక్కడైతుంది? అంతే కదమ్మా, కుదరదు కదా అంటాం. భూమి మీద దీర్ఘాయుష్మంతులై ఉండాలంటే దేవుని యందు భయభక్తులు తల్లిదండ్రులు సన్మానించు. పరలోకంలో కూడా నీవు జీవించాలంటే ఆయన యందు భయభక్తులు. మరలా మనం ఎక్కడికి వెళ్తాం? భక్తిహీనుల దగ్గరికి వెళ్తాం, అంధకారంలోనికి వెళ్తాం. దేవుని యందు ప్రేమించలేరా? దేవుని సన్నిధిలో సుఖ జీవితంతో కూడిన దినాలు మనకుండవు, సంతోషముతో కూడిన దినాలు మనకుండవు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును అంటున్నాడు. ఆ యొక్క భయంకరమైన యాతన, నరక యాతన నుండి తప్పించబడాలంటే మనము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన ఏమీ కూడా అడగలేదు మనల్ని, మన దగ్గర ఏమీ కూడా ఆశించటం లేదు, కానీ భయభక్తులు కలిగి ఉండు అని చెప్తూ ఉంటున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్కులో 9వ అధ్యాయము 11వ వచనంలో చెప్పబడిన మాటలు మనం చూసినప్పుడు, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరములు అధికములగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండు చేతులు పైకి దేవుని స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి భయభక్తులు కలిగి ఉండటం ప్రభువును సన్మానించడం అన్నమాట. భయభక్తులు కలిగి ఉండటం ప్రభువును సన్మానించడం. దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండటం ఆయనను గౌరవించడం. భయభక్తులు కలిగి ఉండటం ఆయనను సన్నతించి సేవించినప్పుడు మనకు దీర్ఘాయువు కలుగుతుంది, మంచి ఆశీర్వాదం, దీవెన, మంచి బలము, శక్తి, ఐరారోగ్యం దేవుడు మనకు కలుగు చేస్తున్నాడు. సుఖ జీవముతో కలిగిన దినములను దేవుడు మనకి దయచేస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో తల్లిని తండ్రిని గౌరవించాలి, అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు దీర్ఘాయుష్యతో కూడినటువంటి దినాలు, సంతృప్తికరమైనటువంటి దినాలు, ఆశీర్వాదకరమైన దినాలు దేవుడు మనకు దయచేస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్కు సెలవిచ్చిన మాట నేను త్వరగా ముగిస్తున్నాను, మీరేం కంగారు పడవలసిన లేదు. పరిశుద్ధమైనటువంటి మాటను మనం చూసినప్పుడు దేవుని యందు ప్రేమించారా, సామెతల గ్రంథం 31వ అధ్యాయములకు వచ్చినప్పుడు పరిశుద్ధమైనటువంటి లేఖన భాగము 28వ వచనం, 31వ అధ్యాయం 28వ వచనంలో చూసినట్లయితే, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందురు. ఆమేన్, ఆమేన్. ఎవరు కుమారులమ్మా? ఎవరు కుమారులు? ఆమె ఎవరామె? అమ్మ ఎవరామె? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ. ఆమె ఎటు చూస్తుంది, తాను పెదలు కదుపుతుంది. ఎందుకు మాట? గుణవతి అయినటువంటి స్త్రీ. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆమె ఇక్కడ ఎక్కువ స్త్రీలే కనబడుతున్నాను. గుణవతి అయిన స్త్రీ, లేకపోతే గుణవతి అయిన భార్య, లేకపోతే గుణవతి అయిన తల్లి. నేను స్త్రీని లేకపోతే భార్యను తల్లిని అన్న వాళ్ళందరూ మీ చేతులపైకి దేవుని స్తోత్రం చెప్పండి. అందరూ కాదా? మళ్ళీ చెప్పండి. దేవుని స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధమైన లేఖన భాగంలో మరి ఒక చక్కని గుణవతి అయినటువంటి స్త్రీ, గుణవతి అయినటువంటి తల్లి, గుణవతి అయినటువంటి భార్య దేవుని సన్నిధిలో ఒక చక్కని మాట సెలవిస్తూ ఉంటున్నాడు కదా. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందరు. మరి పిల్లబిడ్డలు ఆదాం గారు, సునీత దేవుని కృపను బట్టి ఈరోజు తల్లిని సన్మానించడం, గౌరవించడం, మరి ఆమె చేసినటువంటి మరి పనులన్నిటినీ జ్ఞాపకం చేసుకోవటం ఎంతో శ్రేయస్కరం. ప్రియ బిడ్డలు, మరి దేవానంద్ గారిని, రాజమ్మ గారిని ఆశీర్వదించి మరి ఇద్దరు కుమార్తెలను కుమారుని ఇచ్చారు. అంతే తెలుస్తున్నారు. దేవుని స్తోత్రం. ఎంత నమ్మకం ఎవరైనా ఉన్నారు? దేవుని స్తోత్రం కలుగును గాక. మరి పెద్ద కుమార్తె కొంచెం బలహీన స్థితిలో ఉంచున్నప్పటికీ దేవుడు ఆమెకి మంచి మరి కుమారుని కుమార్తెను దేవుడు ఇచ్చాడు. వారి దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడ్డారు. అలాగే కుమారుడు ఆదామును బట్టి, సునీతాన్ని బట్టి ఇప్పుడు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈరోజు ఆమె చక్కగా మనవడిని మనవరాలను కూడా కలిగి ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే మరి తర్వాత సంతానాన్ని కూడా ఆమె చూసింది అనుకుంటా. మనవరాలు మనవని కూడా చూసింది. దేవుని సన్నిధిలో ఇక్కడ పరిశుద్ధ వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు.
దేవుని సన్నిధిలో ప్రతి స్త్రీ కూడా కొని ఆడబడుట అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. 30వ వచనంలో మాట చెబుతూ ఉంటున్నాడు, అందం మోసకరం సౌందర్య వ్యర్థము యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చెప్పండి అమ్మా, స్త్రీలందరూ చదవండి మీ బైబిల్ తీసి. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చాలా మంది బైబిల్ తెచ్చుకునేది అనుకుంటా. దేవుని స్తోత్రం. ఏం చెప్పావు నాయన అందరికీ? భోజనానికి రమ్మను, దేవుని స్తోత్రం గారు సరిగ్గా అనుకుంటాను. దేవుని సన్నిధి ఏమనుందమ్మా? మీ బైబిల్లో కూడా అదే ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని చెప్పండి. దాని ముందు ఒక మాట ఉంది, అందము మోసకరం సౌందర్యం. ఈరోజు అందరూ కూడా దానికోసమే బాగుపడుతుంటున్నారు. దేనికోసం? అందం కోసం. అందం. దేనికోసం అమ్మా? అందం కోసం. అందం. వచ్చింది జీవితంలో సగం అందానికి. దేవుని స్తోత్రం కలిగింది కాక. వచ్చిన జీవితంలో సగం అందానికే పెడతాను. కళ్ళుకొకటి, చెవులకొకటి, ముక్కులకొకటి, చర్మానికొకటి, మూతికొకటి, ముక్కు కూడా అమ్మా ముక్కులకు ముక్కులకొకటి. దేవుని స్తోత్రం కలిగింది కాక. భక్తురాలైనటువంటి షులమిది చెబుతూ ఉంటుంది, నేను నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడొద్దు. చిన్న చూపు చూడొద్దు. నేను ఎండలో ఉన్న దానను, నేను పనిచేసిన దాను, నేను కష్టపడ్డాను, నేను నా గొర్రెలను మేపాను కదండి. ఆయనకి 700 మంది భార్య, 300 మంది ఉపపత్నులు. అంతమందిలో ఈ నల్లటాన్ని నచ్చింది. ఎందుకు? గుణవతి. గుణవతి. దేవుని స్తోత్రం. ఎవరమ్మా? షులమితి. గుణవతి, మంచి పని చేసేటువంటిది. ఇక్కడ గుణవతి అయినటువంటి స్త్రీని గురించి చెబుతూ ఉంటున్నాడు దేవుని పరిశుద్ధ వాక్యంలో 27వ వచనంలో, ఆమె తన ఇంటి వారి యొక్క నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా భోజనము చేయదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం చేయదంటమ్మా? పని చేయకుండా భోజనం చేయదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మా, పని చేయకుండా మనమేం భోజనం చేయకుండా పని చేయం అంతేనంటారా? ఫస్ట్ అలాగానే అడిగితే టీ ఎత్తారా, లేకపోతే టిఫిన్ పెడితే తినేసి నేను వంటలు తోలుతాను, పని మొదలు పెడతానంటారు. ఇప్పటికి తిరగబడ్డది అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతేనమ్మా. దేవుని సన్నిధిలో అంటే చాలా మందికి మంచి గుణం ఉంది. పని అంతా అయిపోయినా ఫోన్ చేస్తారు. ఎప్పుడు? పొద్దున్నే ఇస్తారు, 12 గంటలకు 1 గంటకు తింటారు. ఏంటంటే అలిసిపోతున్నారు, పని అంతా ఎవరు చేస్తారు కదా. ఏమంటది? ప్రభు అయినటువంటి దేవుని కృపలో ఏం చెప్తున్నారంటే, ఆమె చీకటి ఉండగానే లేస్తుంది, అందరికన్నా లేస్తుంది అంట. ఎంత అందరికన్నా లేస్తాను అన్న స్త్రీలందరూ దేవుని స్తోత్రం మొక్కలు కనపడకుండా చెప్తున్నారు కొంతమంది. దేవుని స్తోత్రం. అమ్మ, నేను అందరికన్నా లేస్తాను. లేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమె తన ఇంటి వారందరి అమ్మ, తన ఇంటి వారి నడతలన్నీ మనం కనిపెడుతున్నాము. ఊరోళ్ళందరికీ తెలిసిన తర్వాత మనకు తెలుస్తుంది, నా పెళ్లి ఇటువంటిది, నా కొడుకు ఇటువంటిది. ఎందుకు? వాళ్ళ గురించి శ్రద్ధ ఉంటే కదా మనకి. వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారో, ఏం చేస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో, ఏ పనులు చేస్తున్నారో, వెళ్తున్నారో, బైబిల్ చదువుతున్నారో, ప్రార్థన చేస్తున్నారో, ఏమన్నా ఉందో మనం చూడలే. స్త్రీలు చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు. కుటుంబం యొక్క నడత, కుటుంబం యొక్క కట్టుబడి, ఆ కట్టబట్టం దీవించబడ్డానికి, ఆశీర్వదించబడ్డానికి స్త్రీలు, తల్లులు. అమ్మ, అందరికి భోజనాలు ఉన్నాయి కానీ అయిపోయింది టైము. దేవుని సన్నిధిలో ఎంత ఆశీర్వాదకరం అన్నమాట దేవుని కృపలో. కాబట్టి ఆ యొక్క స్త్రీ వేకునే లేస్తుంది, ప్రార్థన చేస్తుంది, తన చేతులతో పని చేస్తూ ఉంటుంది. దేవుని సన్నిధిలో, దేవుని కృపలో ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట మనం చూసినప్పుడు 21వ వచనంలో,
తన ఇంటి వారికి చలి తగలదని భయపడదు. ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించుకుందరు. దేవుని స్తోత్రం కలుగును గాక. పరిపులను సిద్ధపరచుకును. ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెరిమిటి దేశం యొక్క పెద్దలతో కూడా కూర్చుంటున్నాం. అటువంటి గొప్ప స్త్రీ కొనియాడబడుతుంది, సన్మానించబడుతుంది, దీవించబడుతూ ఉంటుంది. ఆమె కుమారుడు లేచి ఆమెను ధన్యురాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఈరోజు మన పిల్లల్ని ఎలా పెంచుతూ ఉంటున్నాం? వారు దీవించబడ్డారా? వారు ఆశీర్వదించబడుతున్నారా? మనకు లేక ఏదో మన వెనకాలే పాచి పనులు చేయడానికి వారు మనకంటే భ్రష్టత్వంతో వస్తున్నారా? ఏ విధంగా ఆశీర్వదించబడింది? క్రీస్తులో లేనప్పుడు మనం అని చూడలేకపోయాం. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నా కుటుంబం ఎలా స్థిరపడింది, ఎలా బలపరచబడుతుంది? ఆమె యొక్క భర్త ఆ యొక్క దేశం పెద్దలతో కూర్చుంటాడు. పిల్లలు రక్తవర్ణపు వస్త్రాలు ధరించుకుంటూ ఉంటారు. వారు గొప్ప స్థితిలో వెళ్ళి దేవుని యందు ప్రేమించలారా. ఒకానొక దినమున తన తల్లి ఆ యొక్క ధన్యురాలు అని కొనియాడబడుతూ ఉంచాలి. ఆ స్థితిలో తన కుమారులు లేచి ఆమెను కొనియాడుతూ ఉంటారు దేవుని సన్నిధిలో. మరి నిజముగా యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడి. స్త్రీలందరిని బట్టి దేవుడు కొనియాడబడాలి. మన కుటుంబాలు మనం కట్టాలి, మన కుటుంబాలు దీవించబడాలి, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి. ఇటువంటి కూడికలు ఎన్నో జరగాలి. దేవుని స్తోత్రం కలుగును. ప్రతి ఇంటిలోనూ జరగాలి, ప్రతి ఒక్కరిలో జరగాలి. దేవుని యందు ప్రేమించలారా. మనం దీవించబడాలి. వాక్యాన్ని బట్టి నడిచినప్పుడు, భయభక్తులు కలిగినప్పుడు మనకు దీర్ఘాయుష్యం వస్తూ ఉంటుంది, మేలు కలుగుతుంది, సమృద్ధి వస్తూ ఉంటుంది, ఆశీర్వాదం వస్తూ ఉంటుంది. దేశం యొక్క ఉన్నతమైన స్థలములలో మనము కూర్చుంటాం. దేవుని యొక్క దీవెనలు మరి బిడ్డల మీద, రాజమ్మ గారి మీద, మరి కుమారుడు ఆదాం, మరి కుమార్తె సునీత, అలాగే మనవరా మరి జాషువా, రిబకాల మీద దేవుడు ఆశీర్వదించి తన కృప చేత బలపరిచి వారు నిత్యము కూడా మరి తన తల్లిని కొనియాడుచు దీవించబడుచు బలపరచబడుదురు గాక. వారి తల్లి కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మరి సన్మానాలకు ఒక చక్కని ఉన్నతమైనటువంటి ఆ యొక్క అర్హులుగా దేవుని సన్నిధిలో కొనియాడబడటానికి దేవుని కృపలో ముందుకు సాగుతూ దైవ ఆశీర్వాదాలు కలుగును గాక. ఆమేన్. మరి ఇల్లు లేనప్పుడు గుడుస్తున్నప్పుడు అందరూ ఇల్లు కట్టుకున్నారు కదమ్మా. కట్టుకోలేకపోయింది. ఎందుకంటే వాళ్ళిద్దరు పిల్లలు బహు బలవంతులు కదా, బాగా పనిచేస్తున్నారని తిడుతున్నారు. మిమ్మల్ని తిట్టేది నాది అయిపోయినా. వెరీ గుడ్, ప్రైజ్ లాగా. ఆ పొద్దున్నే లేచి చర్చిలోకి వచ్చి ప్రార్థన చేసి ఎర్లీ మార్నింగ్ కట్టుకున్నదంటే మర్చిపోయింది ప్రార్థన మాట. దేవుని స్తోత్రం. మళ్ళీ చేస్తారు కదా దేవుని స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే మీరు అందరూ కూడా లేకునే లేచి మీ కుటుంబం కొరకు, పిల్లల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు ఈ లోకంలో మనకి ఇల్లు వాకిలు లేకపోయినా పరలోకంలో భోజనం బల్ల చుట్టూ మన పిల్లలు మొక్కల వలె కూర్చుంటారు. ఏ తల్లి కుటుంబాన్ని నిర్లక్ష్యపరుస్తుందో, ప్రార్థన చేయదో, మరి అటువంటి కుటుంబం పరలోక రాజ్యంలో మనం చూడలేం. దేవుని రాజ్యం ఆసన్నం అవుతూ ఉంటుంది. ఆయన త్వరగా వస్తూ ఉంటున్నాడు. మన కుటుంబాలను మరి స్త్రీ జ్ఞానవంతురాలు మళ్ళీ చెప్పండి అమ్మా. ఇల్లు కాదు, ఏం చెప్పాను ఫస్ట్? ఏ ఇల్లు అన్నాను? చక్కని ఇల్లు. ఆ ఇల్లు కట్టు. మరి కుటుంబాన్ని కట్టి దేవుని యొక్క రాజ్యంలో ముందుకు సాగలేదు. మన పిల్లలు భూమి మీద బలవంతులుగా ఉన్నారు, మన పిల్లలు అప్పించేవారిగా ఉన్నట్లు, మన పిల్లలు దీవించబడినట్లు మనమందరం కూడా మన కుటుంబాల కొరకు దేవుని కృపలో ముందుకు సాగుదాం. దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరిచి భద్రపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మరి చేయవలసిన కార్యక్రమం ఏమనుంటే త్వరగా ఈ పరిశుద్ధమైన ఘనమైన పవిత్రమైన నామమును బట్టి మరి ఒకసారి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకొనిచున్నాం. దేవా, ఇదిగో తండ్రి, ప్రియబిడ్డలు దేవానంద్ గారు, అలాగే ప్రభు నాయన రాజమ్మ గారు మీరు ఆశీర్వదించి దీవించి మరి ఇద్దరు కుమార్తెలను కుమారుని ప్రభు మీరు దయచేశారు. ఈ వంశవృక్షాన్ని మరి ప్రభు మనవులు మనవరాడు ముందు మనవరాడు వరకు మీరు దీవించి తన యొక్క సంతానము వర్ధిల్లుట కొరకు మీరు ఇచ్చిన భాగ్యముకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. కరుణామయడానికి వందనాలు తండ్రి. ఈ రాత్రి ప్రభువా నాయన తన యొక్క తల్లిని ప్రభువా సన్మానించాలని
బలహీనమైనటువంటి ప్రభువా ఈ చేతులు దీవించి ఈ ఆశీర్వాదం ఎల్లప్పుడూ బిడ్డల మీద ఉంచమని అడుగుచున్నాను. కరుణాకటాక్షం కిరీటముగా ఉంచండి ప్రభువా. ఆయన బలహీన స్థితిలో ప్రభువా తల్లి మరి బిడ్డల కొరకు ప్రయాసపడినటువంటి కష్టమును బట్టి వారు చేసిన ప్రభువా నాయన ఉన్నతమైన పనిని బట్టి ప్రభువా ఇదిగో తండ్రి సంపాదనను బట్టి ఆయన పిల్లల కొరకు సిద్ధపరిచినటువంటి చక్కని గృహాన్ని బట్టి దేవా నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాను. పిల్లలు దాన్ని నిలుపుకొని ప్రభువా తన జీవితాంతకాలము తల్లిని సుఖ సంతోషాలతో క్షేమముతో చూచు భాగ్యము దయచేయమని అడుగుచున్నాను. ఆర్థికముగా ఇంటిని బలపరచమని అడుగుచున్నాను. కరుణాకటాక్షములు కిరీటములుగా ఉంచమని అడుగుచున్నాను. ప్రతి ఇల్లు కూడా ప్రభువా ఆశీర్వాదముతో వెలుగుతో నింపబడును గాక. సమృద్ధి అయిన జీవము ప్రతి ఇంటిలో కలుగును గాక. కృపాక్షేమముతో నింపమని అడుగుచున్నాను. ఎంతో మంది రక్త సంబంధులు తోబుట్టువులు ప్రభువా వచ్చి ఉన్నారు. అయ్యా ఇదిగో తండ్రి వారందరూ కూడా ప్రభువా బిడ్డలను ప్రేమించిన రీతిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నారు. వారి కుటుంబాలను బట్టి భూమి మీద బలవంతునిగా ఉందురుగాక. నీ నామం బిడ్డలను బట్టి మహిమపరచబడునుగాక. నీ నామం బిడ్డలను బట్టి ఘనపరచబడునుగాక. నీ నామం బిడ్డలను బట్టి సగతించబడునుగాక అని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. నీతిమంతులుగా పరిశుద్ధులుగా యథార్థవంతులుగా ఆయన ఇదిగో తండ్రి బిడ్డలు ఈ లోకంలో వర్ధిల్లుచు దీర్ఘాయుష్మంతులుగా ఉండి నీ రాజ్యమందు యుగ యుగములు ప్రభువా ఆయన ఇదిగో తండ్రి ఏలుబడి చేయి వారిగా బిడ్డలు ఉండినట్లు ఆయన బిడ్డలకు భయభక్తులను నమ్మకమును పరిశుద్ధతను దయచేసి కృపాక్షేమముతో నింపండి. ప్రభువా నీకే ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నా. వారి పాప బంధకాల నుంచి విడిపించండి. లోక బంధకాల నుంచి విడిపించండి. లోక వ్యసనాల నుంచి విడిపించి సంపూర్ణమైన విడుదల క్షేమం బిడ్డలకు దయచేయమని కరుణాకటాక్షము కిరీటముగా బిడ్డల మీద నుంచి ఆశీర్వదిస్తూ దేవా నీ దీవెన ఆశీర్వాదం మెండుగా కృమ్మరించబడునుగా కని బిడ్డలు ఆశీర్వదిస్తూ దీవిస్తూ వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున దీవిస్తూ యేసు ప్రశస్త నామమును అడుగుచూ ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఇప్పుడు పరమ తండ్రి అని దేవుని ప్రేమ మన ప్రభువు రక్షకుడునైన యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని యొక్క నిత్యన్యోన్య సహవాసము శాంతి సమాధానం సకల పరిశుద్ధులకు కూడి ఉన్న బిడ్డలకు రక్త సంబంధులు తోబుట్టువులందరికీ ప్రాముఖ్యంగా మరి రాజమ్మ గారికి కుమారుడు కుమార్తె మనవుడు మనవరాళ్ళు తన కుటుంబానికి ఇప్పుడు ఎప్పుడు సదా తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు సన్మాన కార్యక్రమం చేసుకుందాం. అమ్మకని చిన్న సన్మానం చేసి బిడ్డను మహింపరిచి బిడ్డను ఆనందింపజేయాలి. అలాగే ఆత్మీయ తల్లిదండ్రులైన పాస్టర్ గారిని పాస్టమ్మ గారిని కూడా సన్మానించాలని ఆశపడుతూ ఉంటున్నాము. వారు కూడా ముందుకు రావాలని కోరుతున్నాము. యేసయ్యా స్తోత్రముల్ యేసయ్యా స్తోత్రముల్ యేసయ్యా స్తోత్రముల్ యేసయ్యా స్తోత్రముల్. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే